नमस्ते महोदय। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సమాధి గురించి చెప్పుకుంటున్నాము। ఈ సమాధి అంటే ఏమిటంటే యోగ చిత్త వృత్తి నిరోధః। చిత్తంలో ఉండే వృత్తుల్ని నిరోధించినప్పుడు ఈ సమాధి కలుగుతుంది। ఏ సమాధి కలుగుతుందంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది చెప్పాం। కానీ ఈ సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి కలగాలంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తుల్ని నిరోధించినప్పుడు ఈ సమాధి కలుగుతుందని చెప్పాం। తో చిత్తంలో వృత్తుల్ని ఎలా నిరోధించాలి, వాటి యొక్క ఉపాయం ఏంటని తెలుసుకున్నాము। ఇప్పుడు అదే ప్రకరణంలో అదే సందర్భంలో ఈ సమాధి పొందడానికి కొన్ని ఉపాయాలు చెప్పారు। తీవ్ర సంవేగానం ఆసన్నః, మృదు మధ్యాది తీవ్రత్వా తతోపి విశేష అని చెప్పి మన తీవ్ర వేగం సంవేగం అనేది వివేక వైరాగ్య అభ్యాసం ప్రబలంగా ఉండటం వల్ల, తీవ్రంగా ఉండటం వలన ఈ సమాధి లాభాన్ని త్వరగా పొందవచ్చు అని చెప్పుకున్నాం। సో ఈ సమాధి లాభాన్ని పొందడం కోసం కేవలం ఈ తీవ్ర సంవేగమైన ఇంకేమైనా ఉపాయాలు ఉన్నాయా అన్నప్పుడు ఈశ్వర ప్రణిధానాద్వా అని చెప్పి కూడా ఒక సూత్రం చెప్పుకున్నాము। ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల కూడా మనం చేసే ప్రతి క్రియాకలాపాన్ని కూడా పరమ గురువు పరంపిత పరమాత్మకి సమర్పణం చేయడం వల్ల మనం అత్యంత త్వరగా సమాధి లాభాన్ని పొందవచ్చు అని చెప్పి ఇది ఒక ఉపాయం చెప్పారు। ఇక్కడ ఈశ్వర ప్రణిధాన చేత కూడా మనం సమాధి లాభాన్ని, సమాధి ఫలాన్ని పొందవచ్చు అని చెప్పుకున్నాము। కానీ ఇక్కడ ఈశ్వర ప్రణిధానం ద్వారా సమాధి లాభం పొందాలంటే ముందు ఈశ్వరుని యొక్క స్వరూపం తెలియాలి। ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం అంటే ఏంటనేది నిన్న మనం చూసాం। క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పి ఈ ఈశ్వరుడు ఎటువంటి వారు అంటే క్లేశ కర్మ విపాక ఆశయాలతోటి సంబంధం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారినే పురుష విశేషం అంటే విశిష్ట పురుషుడు అంటే అతనే ఈశ్వరుడు అని చెప్పి నిన్న చెప్పుకున్నాం। మహర్షి వ్యాస్ కూడా ఇదే సూత్రాన్ని వ్యాఖ్యానించి మనకు నిన్న క్లుప్తంగా చెప్పారు। నేను చెప్పుకున్నాం అంటే ఈ అవిద్యాది పాంచ క్లేశాలు అంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం ఈ పాంచ క్లేశాలతో ఎటువంటి సంబంధం లేనివాడు। ఎందుకంటే ఈ క్లేశాలు సమస్త జీవరాశులన్నిటికీ ఎందుకు ముఖ్య కారణము ఈ 5 క్లేశాల వల్లనే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అన్నమాట। అది దుఃఖాలన్నిటికీ కారణం ఈ క్లేశాలు కాబట్టి ఈ క్లేశాల వల్లనే జీవాత్మ దుఃఖాన్ని అనుభవిస్తున్నామట। ఇటువంటి దుఃఖాలతో అతీతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు। ఈ దుఃఖాలు ఉండవు, ఇంకేటువంటి క్లేశ కర్మలు కూడా ఉండవు అని చెప్పాం। అంటే కుశల అకుశల కర్మలు కూడా ఉండవు, అంటే పుణ్యకర్మలు పాప కర్మలు కూడా ఉండవు। ఇందులో కర్మలు అనగానే కేవలం పుణ్యకర్మలు పాప కర్మలే కాకుండా మిశ్రిత కర్మలు కూడా ఉంటాయి। మిశ్రిత కర్మ అంటే పాపం పుణ్యం రెండు చేస్తూ ఉంటారు అన్నమాట। కొంతమంది తెలిసిన వాళ్ళు, సిద్ధాంతం తెలిసిన వాళ్ళు అది పాపం వ్యసనం వల్ల పాపాలు కూడా చేస్తుంటారు, దీనివల్ల పాపం వల్ల దుఃఖం వస్తుంది తెలుసు కాబట్టి కొన్ని పుణ్యకర్మలు కూడా చేస్తూ ఉంటారు। ఆ రకంగా కర్మలు చేసే వ్యక్తుల్లో 3 రకాలుగా ఉంటారు। పుణ్యకర్మలు చేసేవాళ్ళు, పాప కర్మలు చేసేవాళ్ళు, మిశ్రిత కర్మలు అంటే 2 రకాల కర్మలు చేసేవాళ్ళు। సో ఈ రకంగా కర్మ 3 రకాలుగా ఉంటుంది। కాబట్టి ఈ 3 రకాలైన కర్మలతోటి, మిశ్రిత కర్మలతోటి, పాప కర్మలతోటి, శుభ కర్మలతోటి అతీతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు। ఇటువంటి కర్మలకు ఎప్పుడు లోను కాడు। ఇటువంటి కర్మలే లేనప్పుడు ఆ కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో శుభ కర్మల యొక్క ఫలితం సుఖం, అశుభ కర్మల యొక్క ఫలితం దుఃఖం ఏదైతే వస్తుందో ఆ ఫలితం కూడా ఉండదు। ఆ ఫలితం లేనప్పుడు, ఆ ఫలితాన్ని అనుభవించినప్పుడు దాని వలన ఏర్పడినటువంటి సంస్కారం ఏదైతుందో సుఖాన్ని దుఃఖాన్ని కానీ అనుభవించినప్పుడు అయితే ఒక సంస్కారం ఏర్పడుతుందన్నమాట। ఆ సంస్కారంని ఆశయం అని చెప్పాము। ఆ ఆశయం కూడా ఉంటే సంస్కారం కూడా ఉండవు। అటువంటి ఈ సంస్కారాలకు, ఈ ఫలాలకు అతీతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు। అతనే పురుష విశేషుడు అంటే విశిష్ట పురుషుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం। ఇటువంటి గుణాలతో అతీతమైనటువంటి వాడు పురుష
అతీతమైనటువంటి సంబంధం లేనటువంటి వాడు కాబట్టి మనము విశిష్ట పురుషుడు అని చెప్పినాం, విశిష్ట పురుషుడు అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగా మనం చెప్పాము. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇంకోటి, అతనికి ఇంకా మరి ఆ పరమేశ్వరుడు ఎటువంటి వారయ్యా అంటే అతనుకి సమానమైనటువంటి ఐశ్వర్యం కానీ, అతనికంటే ఎక్కువ ఐశ్వర్యం కానీ, ఇంకా వేరే ఏ ఐశ్వర్యం వేరే ఇంకా ఎవరు కూడా లేదనమాట. అంటే అత్యంత అతిశయమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఆ పరమాత్మ ఒక్కదే. పరమాత్మకి సమానంగా కానీ పరమాత్మ కంటే ఎక్కువ కానీ ఎవరు లేదని చెప్పి కూడా మనం నేను చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయంలోనే ఇంకా ఆ పరమేశ్వరుని యొక్క విషయంలోనే మళ్ళీ ఇక్కడ ఇంకో సూత్రం చెప్పుకోబోతున్నాం. కించ అని చెప్పి ఇంకా ఆ పురుషుని విశేషం అంటే విశిష్ట పురుషుని యొక్క విశేషం ఏమిటంటే అప్పుడు అది ఇక్కడ మహర్షి పతంజలి సూత్ర రూపంలో ఇక్కడ పరిగణిస్తున్నారు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని 25వ సూత్రంలో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. నిన్న ఈ సూత్రం యొక్క వ్యాఖ్యానం దాదాపుగా మహర్షి వ్యాస భాషలో మనకు ఉల్లేఖించారు. అతనికి నిరతిశయం అంటే అతిశయంతో కూడుకున్నటువంటి ఐశ్వర్యం ఉంది. ఆ పరమేశ్వరికి అతిశయానికి ఐశ్వర్యానికి సమానమైనటువంటి వాని అతనికంటే ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరు లేరు అని నిన్న మనకు వ్యాఖ్యానించారు. అదే విషయాన్ని మహర్షి పతంజలి కూడా సూత్ర రూపంలో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, 25వ సూత్రం అండి. కించ అని చెప్పి అవతరికలో ఇంకా ఆ పురుషుని విశేషం అంటే విశిష్ట పురుషుని యొక్క విశేషత ఏంటన్నప్పుడు ఈ మహర్షి పతంజలి సూత్రం ప్రకారంగా తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని ఇక్కడ మనం మొదలు పెట్టుకున్నాము. చూడండి, స్క్రీన్ మీద చూసుకొని తప్పులు లేకుండా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అంటే తత్ర అంటే ఆ ఈశ్వరులు ముందు చెప్పుకున్నా కదా, ఏదో ఈశ్వరుని యొక్క స్వరూపం, ఈశ్వరుని యొక్క లక్షణం చెప్పుకున్నాం. ఇటువంటి క్లేశకర్మ విపాక ఆశయాలతోటి సంబంధం లేనటువంటి వారు విశిష్ట పురుషుడు ఆ ఈశ్వరుడు అని చెప్పుకున్నాం. ఆ ఈశ్వరుడు తత్ర ఆ ఈశ్వరునిలో అతిశయ నిరతిశయం అంటే అతిశయమైనటువంటి అతిశయంతో రహిత్యమై కలిగిన వాడు అనమాట. అతిశయ అంటే అతిశయం అంటే అత్యంత ఆధిక్యం అంటే వృద్ధితోటి రహితమైనటువంటి వాడు అనమాట. వృద్ధిచే రహితమైనటువంటి వాడు అంటే ఆ పరమేశ్వరుడు అంత ఐశ్వర్యం ఉంది, తర్వాత వృద్ధి చెందాల్సిన అవసరం లేదు. అందుకే అతిశయంతో వృద్ధితోటి ఉన్నతితోటి రహితమైనటువంటి వాడు అంటే అత్యంత నిరతిశయం అతనిలో ఉంది, ఇంకా మళ్ళీ వృద్ధి చెందడానికి ఏం లేదు అనమాట. అందుకే నిరతిశయం సర్వజ్ఞ బీజం అని చెప్పుకున్నాం. అతిశయంతో రహితమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? సర్వజ్ఞ బీజం అంటే సర్వజ్ఞత కలిగిన వాడు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు, దాంట్లో అతిశయం ఎక్కడకు లేదు, అంత నిరతిశయమే ఉంది అని చెప్పి ఈ సూత్రంలో కూడా మనకు మహర్షి పతంజలి స్పష్టంగా చెప్తున్నారు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం, అతిశయంతో రహితమైనటువంటి నిరతిశయమైనటువంటి సర్వజ్ఞ బీజం అతనిలో ఉంది అంటే అతనిలో అంటే ఆ పరమేశ్వరంలో ఉంది అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. ఇదే సూత్రాన్ని ఆధారం చేసుకొని మహర్షి వ్యాస్ కూడా ఏమంటున్నాడో చూడండి. యదీదం అతీత అనాగత ప్రత్యుత్పన్న ప్రత్యేక సముచ్చయాత్ అతీంద్రియ గ్రహణం అల్పం బహ్వి ఇది సర్వజ్ఞ బీజం తదిహి వర్ధమానం ఎత్ర నిరతిశయం స సర్వజ్ఞ. ముందు సర్వజ్ఞకి పరిభాష ఎట్లా ఏ రకంగా చూపిస్తున్నాయి ఇక్కడ. యద్ అతీత అంటే భూతకాలం, యద్ అతీత అనాగత అంటే భవిష్యత్ కాలం, యద్ అతీత భూతకాలం, అనాగత భవిష్యత్ కాలం. నెక్స్ట్ ప్రత్యుత్పన్న అంటే వర్తమాన కాలం, ప్రత్యుత్పన్న ప్రత్యేక సముచ్చయాత్, ప్రత్యేక లేదా సముచ్చయాత్ అంటే ఇప్పుడు అతీతము అనాగతము ప్రత్యుత్పన్న వర్తమానం చెప్పాం, 3 కాలాలు చెప్పాం కదా. అందులోంచి ప్రత్యేక, అందులోంచి ఏదో ఒకటి సముచ్చయ లేదా సమూహంతో, అందులోంచి ఏదో ఒకటి లేదా సముచ్చయం, మూడిట్లో ఏదో ఒకటి కూడా, ఇలా 3 తీసుకోవచ్చు లేదా అందులోంచి ఏదో ఒకటి, అతీతం కానీ అనాగతం కానీ వర్తమానం కానీ. ప్రత్యేక లేదా సముచ్చయాత్ అతీంద్రియ గ్రహణం, ఇంద్రియాల ద్వారా గ్రహణం కాదు, అతీంద్రియం అంటే ఇంద్రియాల కంటే అత్యంత సూక్ష్మమైన అంట. అతీంద్రియం మన స్థూలేంద్రియాలతో పనిచేయదన్నమాట. అతీంద్రియ గ్రహణం అంటే ఇంద్రియాల ద్వారా గోచరం కానిది, అంటే అతీంద్రియాల ద్వారా అది స్పష్టమవుతుంది, అనుభూతి ద్వారా స్పష్టమవుతుంది. అతీంద్రియ గ్రహణం అల్పం బహు ఇది సర్వజ్ఞ బీజం. ఇది అల్పము ఇది బహు అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. ఎక్కడ
అతీతంలో, అనాగతంలో, వర్తమానంలో ఏదో ఒక విషయం లేదు. ఒకటి తీసుకున్నా లేదా మూడిట్లో ఏది తీసుకున్నా కూడా సముచ్చయం సమూహంగా తీసుకున్నా కూడా అక్కడ ఏం కనిపిస్తుంది మనకు? అతీంద్రియ గ్రహణం అల్పం బహు ఇది సర్వజ్ఞ బీజం. ఇది అల్పంగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది. అది మనకు ఏదైతే అనుభూతి కలుగుతుందో ఆ స్థితిని చెప్తున్నామంట. అతీంద్రియ గ్రహణం మన ఏదైతే అనుభూతి కలుగుతుందో, గ్రహణం అవుతుందో అది అల్పం బహు ఇది సర్వజ్ఞ బీజం. ఏతద్హి వర్ధమానం. ఇది అయితే మనం ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది మనకి ఎప్పుడైతే తెలిసిందో, అనుభూతి కలిగిందో, ఏతద్హి అదే ఏతది వర్ధమానం వృద్ధి చెందుతూ మార్పు చెందుతూ ఎట్ల నిరతిశయం ఎక్కడైతే నిలబడిపోతుందో, ఎట్ల నిరతిశయం సా సర్వజ్ఞ అంటే ఒక పరాకాష్ఠకు వచ్చేస్తున్నమాట. వృద్ధి చెందుతూ ఎక్కడైతే నిలబడిపోతుందో అంటే దాని తర్వాత ఇంకేం ఉండదు అన్నమాట. అదే అతిశయమైనటువంటి స్థితి అన్నమాట. అటువంటి స్థితినే సర్వజ్ఞ అంటాము. అటువంటి స్థితి ఎవరికైతే ఉందో సర్వజ్ఞ అని ఆ పరమేశ్వరంలో మనం విపదేశిస్తాం అనమాట. ఇటువంటి లక్షణం కేవలం ఆ పరమాత్మలో ఉంది, ఆ పరమేశ్వరంలో ఉంది. సర్వజ్ఞ అని చెప్పాం. అంటే అస్థి కాష్ట ప్రాప్తి సర్వజ్ఞ బీజస్య. అస్థి కాష్ట ప్రాప్తి సర్వజ్ఞ బీజస్య. సర్వజ్ఞ బీజం అనేది సంపూర్ణమైన జ్ఞానం అనేది ఇక్కడ కాష్ట ప్రాప్తి అంటే చరమసీమ అనేది ఎవరికి ఉంది? సర్వజ్ఞ బీజస్ అంటే ఆ పరమేశ్వరికి ఉంది. ఎలాగా? సాతిశయత్వాత్ అంటే ఇక్కడ మనకు ఒక పదార్థాన్ని మనము ప్రమాణీకరించాలంటే, ఒక లక్ష్యాన్ని ప్రమాణీకరించాలి అంటే ఇప్పుడు ఆ పరమేశ్వరంలో నిరతిశయం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? అది మనము ప్రతిజ్ఞ, ఉదాహరణ, అది హేతుతోటి మనము దాన్ని ప్రామాణికంగా గుర్తించవచ్చు అన్నమాట. ఇక్కడ ఒకటి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అస్థి కాష్ట ప్రాప్తి సర్వజ్ఞ బీజస్య. తో కాష్ట చరమసీమ ఆ పరమేశ్వరంలో ఉంది. ఇది ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఎలాగంటే సాతిశయత్వాత్. ఇది హేతు. సాతిశయత్వాత్ హేతు అంటే ఇది అతిశయంతో కూడుకొని ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంటున్నాడు. సాతిశయం అంటే సాతిశయం ఉన్నది అది వృద్ధి. ఇప్పుడు చెప్పాడు ఏతద్ది వర్ధమానం ఎత్ర నిరతిశయం సా సర్వజ్ఞ. అది వృద్ధి చెందుతూ ఎక్కడి వరకైతే నిలబడిపోతుందో అంటే దాని తర్వాత ఇంకా వృద్ధి చెందడానికి ఏం లేదంట. పూర్తిగా అది ఆ నిరతిశయ స్థితిలోకి వచ్చిందన్నమాట. ఆ స్థితిని ఇక్కడ హేతు రూపాన్ని తీసుకొస్తున్నాడు. సాతిశయత్వాత్ అంటే వృద్ధి చెందడం వల్ల ఒక చరమసీమకు వస్తుంది కాబట్టి ఇది సర్వజ్ఞ బీజం. ఎలాగా? దానికి ఉదాహరణ ఏంటి అంటే పరిమాణవత్ ఇది ఉదాహరణ ఇచ్చామన్నమాట. సాతిశయత్వాత్ పరిమాణవత్. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఒక పదార్థం ఉంది, అది ఇప్పుడు వృద్ధి చెందుతూ ఒక సీమ. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుందామండి. ఒక పుష్పం కావచ్చు, ఒక పండు కావచ్చు. అది ప్రారంభిక అవస్థలో అది సామాన్యంగా ఉంటుంది. అది నిదానంగా కాలక్రమేణా అది వృద్ధి చెందుతూ ఒక అవస్థ వచ్చేది అక్కడ నిలబడిపోతుందన్నమాట. దాని పరిమాణము ఒకచోట నిలబడిపోతుందన్నమాట. అంతకన్నా అది వృద్ధి చెందదు. ఆ పుష్పం ఏదైతే ఉందో, ఆ ఫలం ఏదైతే ఉందో అక్కడ వృద్ధి చెందదు అన్నమాట. అలాగా అది దానికి సర్వజ్ఞత. అక్కడ ఆ పుష్పానికైనా ఆ ఫలానికి ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో అది దానికి సర్వజ్ఞత. అంటే అది సంపూర్ణంగా ఎంత వృద్ధి చెందాలో అంతా వృద్ధి చెందింది. అలాగే ఎక్కడైతే ఐశ్వర్యానికి నిరతిశయత ఎక్కడైతే ఉంటుందో, చరమసీమ ఎక్కడైతే ఉంటుందో అటువంటి స్థితి ఆ పరమేశ్వరంలో సాధ్యమవుతుంది అని చెప్పి ఇక్కడ పరమేశ్వరుని ఉపదేశించి మనం చెప్తున్నామట. అందుకే అస్థి కాష్ట ప్రాప్తి సర్వజ్ఞ బీజస్య. ఆ సర్వజ్ఞ బీజ కలిగినటువంటి ఆ పరమేశ్వరునికి కాష్ట చరమసీమ ఉంది, ఐశ్వర్యానికి చరమసీమ ఉంది. అంటే అంతిమ స్థితి అంతకంటే ఎక్కువ ఎవరు లేదని అర్థం. తాత్పర్యం ఇక్కడ సాతిశయత్వాత్ పరిమాణవత్. ఇది అంటే పరిమాణం అంటే ఒక వస్తువు కానీ ఒక పదార్థం ఏ విధంగా చెప్పా, పుష్పాలు పండ్లలో పరిమాణం వృద్ధి చెందుతూ ఒక చోట నిలబడిపోతుంది. దాని తర్వాత ఇంకా వృద్ధి చెందడానికి ఏం ఉండదు. అటువంటి స్థితిని ఇక్కడ మనకు ఆ పరమేశ్వరంలో విపదేశించి చూస్తున్నామట. దాని పక్కనే చెప్తా చూడండి అదే విషయాన్ని. ఎత్ర కాష్ట ప్రాప్తి జ్ఞానస్య సా సర్వజ్ఞ. సర్వజ్ఞ అంటే ఏమిటి? ఎట్లా కాష్ట ప్రాప్తి అంటే అంతిమ స్థితి, అంతిమ దానికంటే ఇంకా ఎక్కువ ఎవరు అతిశయత్వం అక్కడే ఉన్నమాట. ఇప్పుడు శ్రేష్టత్వం, శ్రేష్ఠ తరత్వం, శ్రేష్ఠ తమత్వం చెప్పాం. ఇప్పుడు శ్రేష్ఠ తమత్వం చెప్పినాం అనుకోండి, తమ ప్రత్యయం వచ్చింది అంతకన్నా అంతేగాని శ్రేష్టత్వం ఎక్కడ ఉండదన్నమాట. అలాగే ఇక్కడ సర్వజ్ఞత అని చెప్పుడు వస్తున్నాం. కాష్ట ప్రాప్తి అయినప్పుడు చరమసీమ అని చెప్పామట. అంతిమ స్థితి అంతకన్నా ఎక్కువ స్థితి ఏమి ఉండదన్నమాట. తెలుసుకోవాల్సిన అనంత జ్ఞానం వచ్చేసింది. అనంత జ్ఞానము, అనంత బలము ఆ పరమేశ్వరులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ ఈశ్వరులో అనంత జ్ఞానము, అనంత బలము, అనంత ఆనందము, అనంత క్రియలు, అనంత కర్మలు ఉన్నాయి కాబట్టి ఆయన అంత ఐశ్వర్యం ఉంది కాబట్టి సర్వజ్ఞత అని చెప్పాడు. ఇవన్నీ కూడా అనంతంగా ఉన్నాయి. దాంట్లో ఇంకా వృద్ధి చెందాల్సిన స్థితి ఏం లేదు. అందుకే సర్వజ్ఞ అని చెప్పాము. ఎట్ల కాష్ట ప్రాప్తి జ్ఞానస్య. జ్ఞానానికి కాష్ట ప్రాప్తి ఎక్కడైతే చరమసీమ ఎక్కడైతే ఉందో అతడే సర్వజ్ఞ.
అని చెప్పాం. అదే సర్వజ్ఞత అంటే అది పరమేశ్వరులో మనం ఆరోపిస్తాం, అధ్యాహారం చేస్తాం అనమాట. అది ఇక్కడ వచ్చి చెప్పాడు. సచ పురుష విశేష, అటువంటి స్థితి ఎక్కడైతే ఉందో, ఆ స్థితి ఎవరైతే ఉందో అది కేవలం పరమేశ్వరులో మాత్రమే, ఆ ఈశ్వరులో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి సచ పురుష విశేష, విశిష్ట పురుషుడు ఎవరైతే ఉన్నదో అతనే ఈశ్వరుడు. సచ పురుష విశేష ఇది అని చెప్పి ఇక్కడ ఆ పరమేశ్వరంలో అత్యంత నిరతిశయమైనటువంటి సర్వజ్ఞత అనేది ఆ పరమేశ్వరంలో ఉంది. కాష్ట ప్రాప్తి అనేది అంతిమ చరమ సీమ అనేది ఉంది. అంటే అనంత జ్ఞానము, అనంత బలము, అనంత ఆనందము, అనంత క్రియ అనేది ఆ పరమేశ్వరంలో ఉన్నాయి. అది అంతకంటే ఐశ్వర్యం ఎవరిలో ఉండదు, ఏ జీవాత్మకు ఉండదు. అంతకన్నా ఏ ఋషికి మహర్షికి ఉండదు. చిట్టిగా ఏ జీవాత్మ ఎంత పుణ్యాత్మైనా ఆ పరమాత్మకి సమానం కాదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఆ పరమాత్మ యొక్క ఆనందంలో లీనమై, ఆనంద గౌతంలో లీనమై ఆనందం అనుభవించాలి, కానీ ఎప్పుడు కూడా పరమాత్మకు సమానంగా కాదు. ఆయనలో నిరతిశయమైన అనంత జ్ఞానం, అనంత బలం ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ అనంత జ్ఞానం, అనంత బలం ఎప్పుడు జీవాత్మకు రాదు. కాబట్టి అతనే ఆ సర్వజ్ఞ. అందుకే సర్వజ్ఞ బీజం అనేది ఆ పరమేశ్వరంలో ఉంది. నిరతిశయం సర్వజ్ఞ బీజం, సర్వజ్ఞత అనేది ఆ పరమాత్మలో మాత్రమే ఉంది. అందుకే సచ పురుష విశేష, అతడు విశిష్టమైన పురుషుడు అని చెప్పాము. అందుకే ఈశ్వరుడు అని చెప్పి చెప్పాము అనమాట. ఇప్పుడు ఆ విశిష్ట పురుషుని తెలుసుకోవాలంటే ఎలాగనేది కూడా పక్కనే పరిగణిస్తున్నాడు ఇక్కడ మహర్షి వ్యాస. నెక్స్ట్ చూడండి. సామాన్య మాత్ర ఉపసంహారేచ కృతోపక్షయ అనుమానం విశేష ప్రతిపత్తౌ న విశేష ప్రతిపత్తౌ సమర్థమితి. నా విశేష ప్రతిపత్తౌ సమర్థమితి ఏంటండి? సామాన్య మాత్ర ఉపసంహారేచ కృతోపక్షయం అనుమానం నా విశేష ప్రతిపత్తౌ సమర్థమితి. ఇప్పుడు సామాన్య మాత్ర కథనం చెప్పామంట ఈశ్వరుని విషయంలో, అలా ఇలాగని చెప్పి సామాన్య కథనం చేశామట. ఏం చేసాము? సామాన్య జ్ఞానంతో ప్రస్తావించాం. అంటే అది ప్రస్తావించే సామాన్యంగా ప్రస్తావించాం, అది అక్కడ నివృత్తం అయిపోతుంది. అది కృత ఉపక్షయ, నువ్వు చేసింది ఆ సామాన్య కథనం ఏదైతే ఉందో, సామాన్య మాత్ర ఉపసంహారే, సామాన్య కథనం చేసినప్పుడు ఉపసంహరించినప్పుడు కృతోపక్షయ అది క్షీణమైపోయింది, నష్టం అయిపోయింది చెప్పింది. అది అనుమానంగా భావిస్తావు, ఇక విన్నాం అంతే, అది ప్రత్యక్షంగా ఏం తెలుసుకోలేదు. అది కృతోపక్ష, నువ్వు చెప్పింది చేసింది ఉపక్షయం అయిపోయింది, నష్టం అయిపోయింది అన్నమాట. దాన్ని అనుమానం చెప్పాం. సామాన్య మాత్ర ఉపసంహారిత కృతోపక్షయ అనుమానం, అది చెప్పింది ఏదో నష్టం అయిపోయింది, అక్కడ ఆ స్థితి ఆ సందర్భం లేదన్నమాట. అనుమానం, ఆ అనుమానం అనేది నా విశేష ప్రతిపత్తో సమర్థమితి. నువ్వు అనుమానంగా ఏదో తెలుసుకునే సామాన్య జ్ఞానం ద్వారా తెలుసుకునేది అది విశేష ప్రతిపత్తో, విశిష్టమైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలియచేయడంలో అది సమర్థం కాదు. ఈ అనుమాన ప్రమాణం ద్వారా ఈశ్వరుని సామాన్యకి ఇలా ఉన్నాయి, అలా విన్నాను అని సామాన్య జ్ఞానం ద్వారా, సామాన్య మాత్ర ఉపసంహారే, సామాన్య జ్ఞానం మాత్రం ద్వారా నువ్వు ప్రస్తావించదని నివృత్తం చేసావన్నమాట. అటువంటి స్థితిలో ఏదైతే అనుమానం చేస్తున్నావో ఆ అనుమానం అనేది ఆ పదార్థం యొక్క, ఈశ్వరుని యొక్క తత్వం యొక్క యథార్థ సామర్థ్యాన్ని, విశిష్టమైన ప్రతిపత్తిని అంటే జ్ఞానాన్ని అది తెలియచేయడంలో సమర్థం కాదు ఈ అనుమాన ప్రమాణం అనేది. అందుకే చెప్పాడు నా విశేష ప్రతిపత్తి, విశిష్టమైన ప్రతిపత్తి జ్ఞానం అని ఆపాదించడంలో, సంపాదించడంలో సమర్థమితి, నా సమర్థమితి, సమర్థం కాదు. సామాన్య మాత్ర ఉపసంహారేచ కృతోపక్షయ అనుమానం అనేది నా విశిష్టమైన ప్రతిపత్తిని, ఆ విషయాన్ని తెలియచేయడంలో సమర్థమితి అంటే సమర్థం కాదు. మరి ఎలాగా? తస్య సంజాది విశేష ప్రతిపత్తి ఆగమత పర్యన్వేష్య అంటే మరి ఎలా తెలుసుకోవాలి ఆ ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం? అనుమానం ద్వారా, అనుమానం అంటే సామాన్య జ్ఞానం ద్వారా ఆ విశేష ప్రతిపత్తి మనకు అర్థం కాదు, విశేషమైనటువంటి స్థితి స్వరూపం మనకు తెలియదు. ఎలా తెలుసుకోవాలి అంటే తస్య అంటే ఆ పరమేశ్వరుని యొక్క సంజాది పేర్లు అయితే, ఆ పరమేశ్వరుని ఏవైతే పేర్లు పెట్టుకున్నామో వాటి యొక్క విశిష్టమైనటువంటి ప్రతిపత్తి, విశిష్టమైనటువంటి స్వరూపం అనేది విశేష ప్రతిపత్తి ఆగమత పర్యన్వేష్య అంటే అన్వేషించాలి, వెతకాలి. ఎలాగా? ఆగమతని ఆగమ ప్రమాణం, శబ్ద ప్రమాణం అంటే వేద ప్రమాణం చేత మనం నిర్ధారించుకోవాలి, వేద ప్రమాణం ద్వారా వాటిని తెలుసుకోవాలి. ఆగమత అంటే శబ్ద ప్రమాణం అంటే వేదం ద్వారా, ఆ ఈశ్వర ప్రదత్తమైనటువంటి జ్ఞానం ద్వారా మనకు తెలుస్తుంది. ఆ ఈశ్వరుని యొక్క సంజాది పేర్లు ఏవైతే ఉన్నాయో, విశిష్టమైనటువంటి స్థితి స్వరూపం ఏదైతే ఉందో ఆగమ ప్రమాణం తోటి అది మనకు ప్రత్యక్షం అవుతుంది. ఆగమ ప్రమాణం శబ్ద ప్రమాణం ద్వారా, శాస్త్రీయ ప్రమాణం ద్వారా, వేదం ద్వారా అది మనకు ప్రత్యక్షం అవుతుంది.
కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? అనుమానంతో సామాన్య జ్ఞానం ద్వారా తెలుసుకునేది ఏమవుతుంది? అది విశిష్టమైన ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలియచేయడంలో సమర్థం కాదు. నా విశేష ప్రతిపత్తితో సమర్థం అని చెప్పుకున్నాం. కానీ మన విశిష్టమైన ప్రతిపత్తి ఎలా కలుగుతుంది అంటే తస్య సంజాది విశేష ప్రతిపత్తి, అతని యొక్క స్వరూపం యొక్క సంజయ పేర్లు ఏవైతే ఉన్నాయో వారి యొక్క విశిష్టమైనటువంటి ప్రతిపత్తి జ్ఞానం అనేది ఎలా కలుగుతుంది? ఆగమత పర్యన్వేష్య, ఆగమం ద్వారా అన్వేషించాలి అంటే శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి. శబ్ద ప్రమాణం ద్వారానే మనకు విశిష్టమైన ప్రతిపత్తి కలుగుతుంది, విశిష్టమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం తెలుసుకోని చెప్పి ఇక్కడ ఈశ్వరుని యొక్క స్వరూపం అంటే ఆయనలో ఉండే సర్వజ్ఞత అంటే సర్వపూర్ణ జ్ఞానం అనేది మనకు విశిష్ట ఆగమ శాస్త్రం ద్వారా తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ మహర్షి వ్యాస చెప్తున్నాడు. అంటే వాడి నిరతిశయమైనటువంటి అతిశయమైనటువంటి అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి ఐశ్వర్యం అనేది అది సంజాది విశేష ప్రతిపత్తి ఆగమ శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఆయనలో ఉండే సర్వజ్ఞత్వం అనేది నిరతిశయత్వం అనేది మనకు ఈ ఆగమ శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు వ్యాస భాష్యంలో మహర్షి చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడు? తస్య ఆత్మానుగ్రహ అభావేపి భూతానుగ్రహ ప్రయోజనం. అతనికి ఈ స్వరూపం ఈ ఐశ్వర్యం ఎందుకున్నది? దానివల్ల ప్రయోజనం ఏంటి? వానికి ఏమైనా ప్రయోజనమా? ఈ పరమాత్మలో ఇంత ఐశ్వర్యం ఉందండి, నిరతిశయమైనటువంటి అతిశయమైనటువంటి ఉత్కృష్టమైన ఐశ్వర్యం అతనిలో ఉంది. అనంత జ్ఞానము, అనంత బలము, అనంత ఆనందం అని ఆ అనంత క్రియలు కర్మలు కూడా అతనిలో ఉన్నాయి. ఇదంతా ఏం చేసుకుంటాడు ఆయన? ఎందుకోసం ఉంది అతనిలో? అది ఏ ప్రయోజనం కోసం ఉంది? అతనికి విశిష్టమైన ప్రయోజనం కలుగుతుందా? అందుకు విశిష్టమైన సుఖం కలుగుతుందా? ఆయన ఆల్రెడీ ముందు నుంచే ఆటోమేటిక్ అనంత జ్ఞానం, అనంత బలము, అనంత ఐశ్వర్యము, అనంత ఆనందం అతనిలో ఉంది. మళ్ళీ ఎందుకు అంతా ఏం చేస్తున్నాడు అంటే అతనికి తస్య ఆత్మానుగ్రహ, అతని యొక్క స్వరూప ఆత్మానుగ్రహం ఏవైతే బలము, సామర్థ్యం, జ్ఞానం ఏవైతే ఉన్నాయో తస్య ఆత్మానుగ్రహ అభావేపి భూతానుగ్రహ ప్రయోజనం. అతనికి ఇవన్నీ సామర్థ్యాలు ఆయన ప్రయోజనం కోసం కాదు, భూతానుగ్రహ ప్రయోజనం అంటే భూతాలు అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి ఈ జీవాత్మలకు ఇవ్వడం కోసం ప్రయోజనము. అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నదో ప్రాణులు ఉన్నదో వాటి అన్నిటి ప్రాణులకు కళ్యాణం చేయడమే వాని యొక్క ప్రయోజనం. ఈ అనంత జ్ఞానం, అనంత బలం, అనంత సామర్థ్యం ఏవైతే ఉన్నాయో అనంత ఆనందం ఇది కూడా జీవులకు ఇవ్వాలి. జీవాత్మల యొక్క కళ్యాణం కోసమే ఇవన్నీ ప్రయోజనము, తన ప్రయోజనం కోసం కాదు. ఇవన్నీ తన ప్రయోజనం కాదు, జీవుల కళ్యాణం కోసం, జీవుల ప్రయోజనం కోసం. వాళ్ళ దుఃఖ సంసార సాగరంలో నిండి ఉన్నారు, వారిని బయటికి తీసి అనంత జ్ఞానాన్ని, అనంత సామర్థ్యాన్ని అందజేసి యోగాభ్యాసం ద్వారా వాళ్ళు కూడా ఈ అనంతమైన ఆనందాన్ని పొందాలని చెప్పి వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు, వారిని ఈ ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దానికి ఆయన చెప్పిన విధి విధానం ప్రకారంగా మనం ఈశ్వరుని యొక్క ఆజ్ఞ పాలన ఏదైతే ఉందో దాన్ని పాలించడం ద్వారా ఇది అనంతమైన జ్ఞానాన్ని, అనంతమైన ఆనందాన్ని మనం కూడా పొందవచ్చు. అంటే వాని యొక్క జ్ఞానం సంపద అంతా ఎందుకోసము? జీవుల కళ్యాణం కోసం ఉంది. ఇప్పుడు ఒకరి దగ్గర జ్ఞానం ఉందంటే తన కోసం కాదు, అది ఇతరుల కోసమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం విద్య నేర్చుకుంటా, మన కోసం నేర్చుకుంటా, మనకు కూడా ఉపయోగపడుతుంది, ఆనందం మనకు కూడా వస్తుంది, కానీ ఇతరులకు కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదంతే ఈ సామర్థ్యం, ఐశ్వర్యం కూడా తస్య ఆత్మానుగ్రహ అభావేపి, ఆత్మని అతని స్వరూపానికి, అతని స్వార్థానికి ఏం ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది? భూతానుగ్రహ ప్రయోజనం. అంటే భూతం అంటే పంచభూతాల్లో ఉండే ప్రాణులు ఏవైతే ఉన్నారో, సృష్టిలో ఏ ప్రాణులు అయితే ఉన్నారో భూతానుగ్రహ ప్రయోజనం, భూతాలకు కళ్యాణం చేయడమే ఈ ప్రయోజనము. అంటే ప్రాణు మాతృలకు అనుగ్రహించి వారికి కళ్యాణం చేకూర్చాలనేదే ఇక్కడ తాత్పర్యం. అంటే అతని స్వార్థ సిద్ధి కోసం కాదు, ప్రాణుల కళ్యాణం కోసం ఆయన యొక్క ఐశ్వర్యం ఉంది. అందుకే భూతానుగ్రహ అంటే ప్రాణుల ప్రయోజనం కోరకే అతని ఐశ్వర్యము ఇక్కడ ఉపయోగపడుతుంది. అందుకే జ్ఞాన ధర్మ ఉపదేశేన కల్ప ప్రళయ మహాప్రళయేసు సంసారిన పురుషాన్ ఉద్ధరిష్యామి. ఎంత బాగా చెప్తున్నాడు. ఈయనలో ఉండే జ్ఞానము, ధర్మము, జ్ఞాన ధర్మ ఉపదేశం ద్వారా, జ్ఞాన ధర్మోపదేశన, జ్ఞానం ద్వారా, ధర్మం ద్వారా ఉపదేశించి కల్ప ప్రళయ మహాప్రళయేసు, కల్పక ఈ సృష్టిలో ప్రళయకాలంలో ఇంకా మహాప్రళయకాలంలో కూడా సాంసారిక సంసారంలో ఉన్నటువంటి పురుషాను ఉద్ధరిస్తాను, వారిని కళ్యాణం చేకూరుస్తాను. సాంసారిక పురుషాను ఉద్ధరించాలనే భావన సంకల్పంతో ఆయన ఈ ఐశ్వర్యాన్ని జీవాత్మలకు అందజేస్తున్నమాట. ఆయన జ్ఞానము, ధర్మోపదేశం ఎందుకోసము? కల్పము, ప్రళయము, ప్రళయాలయో ఏదైతే సాంసారిక పురుషులు ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసము.
ఇప్పుడు అందుకే శ్రీకృష్ణుడు బాను నేను ఎప్పుడైనా అవతారం తీసుకొని జన్మ తీసుకొని వస్తా అంటే ఇది ఎందుకోసం అంటే కొందరికి ఆ మహాపురుషులకు ఇలాంటి గుణం ఉంటుంది. సంసారంలో పురుషులను అజ్ఞానం నుండి అదం నుండి తొలగించి వాడిని జ్ఞానం వైపు తీసుకొస్తానని ప్రతి జీవాత్మకు ఉంటుందని. కానీ పరమాత్మ అవతారం ఎత్తానని కాదు, పరమాత్మకు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. పరమాత్మకు జీవులకు కళ్యాణం చేయాలంటే అక్కడి నుంచి కూడా ఒక అనుగ్రహ మాత్రంతో అభిధ్యాన మాత్రం సంకల్ప మాత్రం అందరినీ కళ్యాణం చేకూర్చగలుగుతారు. కానీ మన కర్మలు అలా ఉన్నాయి. కర్మను బట్టి మన కర్మానుసారంగా ఆ పరమాత్మ మనకు ఫలితాన్ని ఇస్తున్నామట, సుఖం కానీ దుఃఖం కానీ. కానీ సాంసారిక పురుషులు ఎవరైతే ఉన్నారో నేనే కళ్యాణం చేయాలని చెప్పి మనసులో అనుకొని ముక్తికి వెళ్లకుండా మళ్ళీ సంసారంలోకి వచ్చేసి వాళ్ళ అవతారం తీసుకుంటుంటారు, జన్మ తీసుకుంటుంటారు. అందుకే శ్రీకృష్ణుడు అంటారా భగవద్గీతలో, నేను అధర్మస్య యదా గ్లానిర్భవతి తదా ఆత్మానం సృజామ్యహం. నేను ఎప్పుడైతే అధర్మానికి హాని ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ప్రతిసారి నేను మళ్ళీ జన్మ తీసుకుంటాను. అది నీ సంకల్పం, మనం రావచ్చు. పరమాత్మకు అలాంటి స్థితి అవసరం లేదన్నమాట. పరమాత్మ కావాలంటే అందరినీ ధర్మ మార్గంలో చేయగలుగుతాడు. కానీ అది కాదు కదా, న్యాయ వ్యవస్థ, ఒక ధర్మం ఉంది, ఒక వ్యవస్థ అంటూ ఉందన్నమాట. అలా చేయడు. కానీ జీవాత్మ ప్రజల సుఖ దుఃఖాలను చూస్తుంది కాబట్టి ఈ పృథ్వీ మీద ఆ జీవాత్మ మళ్ళీ జన్మ తీసుకొని రావచ్చు సంకల్ప మాత్రంతో. ముక్తి కాకుండా నాకు ముక్తి అవసరం లేదు, నేను ఈ సంసారంలో ఉండే అజ్ఞానంలో ఏదైతే అంధకారంలో ఏదైతే వాటిని కూడా జ్ఞానం ప్రకాశం వైపు తీసుకెళ్ళాలని చెప్పి మనం తీసుకుంటాం. ఇప్పుడు అవతార పురుషులు ఎవరెందుకంటే ఈ మనకి దేవి దేవతలు అంటే ఎవరైతే ఉన్నారో మన జీవుల కళ్యాణం కోసం కూడా నేను కూడా ఈ సృష్టిలో వాళ్ళతో ఉండు వాళ్ళని కళ్యాణం చేకూర్చడం కోసం వాళ్ళు జన్మ తీసుకుని వస్తుంటారు అన్నమాట. అదే అవతారం. కానీ పరమాత్మ అవతారం ఎత్తాడు. పరమాత్మకు అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు. ఆయనకు ఈ వెండి క్లేశ కర్మ బంధన అసలుకి సంబంధం లేనటువంటి వాడు, అతనికి అవసరం లేదు. ఒక సంకల్పం తీసుకుంటేనా సృష్టిని మొత్తం ప్రళయం చేయగలుగుతాడు, సృష్టిని ఉత్పన్నం చేయగలుగుతాడు. ఇంత సామర్థ్యం శక్తి ఉన్నంత కలిగినటువంటి పరమాత్మకి ఆ ఈశ్వరికి అవతారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ముక్తాత్మలు ఏవైతే విశిష్టమైన మహా సామర్థ్యం ఋషి బ్రహ్మ సాక్షాత్తం పొందినటువంటి వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యం ఉంటుంది. మళ్ళీ నేను వచ్చి జీవులకు కళ్యాణం చేస్తానని చెప్పి చేసి వెళ్ళిపోతానమాట. వాళ్ళు పరమాత్మకు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళంతా ఎవరైతే అవతార పురుషులు ఉన్నారో, వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో, మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన జీవుల కళ్యాణం కోసం మంచి చేయడం కోసము అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు తీసుకెళ్ళడం కోసం వీళ్ళు వస్తూ ఉంటారు. ఇది వీళ్ళ సంకల్పం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కానీ అనివార్యం కాదు. మనం కావాలంటే మోక్షంలోకి ముక్తికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు? వాళ్ళ ముక్తి సుఖం కన్నా ఇక్కడ అందరికీ సేవ చేయడమే, అందరినీ అజ్ఞానం దూరం చేయడం వాళ్ళకు ఒక ఆనందం అన్నమాట. అందుకే వీళ్ళు జన్మ తీసుకొని మళ్ళీ వస్తూ అధర్మం వచ్చినప్పుడల్లా దాన్ని ధర్మం వైపు తీసుకెళ్తూ ఉంటారు. అధర్మాన్ని తొలగించి ధర్మ మార్గాన్ని స్థాపిస్తూ ఉంటారు అన్నమాట. ఇది మనకు ప్రత్యక్షంగా ఉదాహరణ ఇతిహాసం చెప్తుంది అనమాట. అస్తు అది చెప్పాను. దానికి ఒక ఉదాహరణ ఇచ్చాను స్పష్టంగా. తథాచ ఉక్తం, అలాగే ఆది విద్వాన్ నిర్మాణ చిత్తం అధిష్టాయ. మొట్టమొదటి సృష్టి ప్రారంభించి ఒక ఋషి పరంపర ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఆది విద్వాన్ నిర్మాణ చిత్తం అధిష్టాయ, ఆ పరమాత్మ ఒక నిర్మాణ చిత్తం అధిష్టాయ కారుణ్యాత్ భగవాన్ పరమర్షి ఆసురయే జిజ్ఞాసమానాయ తంత్రం ప్రోవాచ ఇది. ఇప్పుడు ప్రారంభంలో సృష్టికి ప్రారంభం చెప్పాను కదా, ఆ పరంపిత పరమాత్మ ఈశ్వరుడు అతి పుణ్యాత్మైనటువంటి 4 ఋషులకు ఈ వేద జ్ఞానం ఇచ్చాని చెప్పి, అప్పుడు వేద జ్ఞానం మళ్ళీ ఆ 4 వేదాలను 4 ఋషుల దగ్గర నుంచి బ్రహ్మ దాన్ని అధ్యయనం చేసి సమాధి ద్వారా అధ్యయనం పొంది 4 వేదాలను అక్కడి నుంచి బ్రహ్మ నుంచి మా ఋషి పరంపర మొదలైందన్నమాట, విద్యా పరంపర మొదలైందన్నమాట. అక్కడ అప్పట్లో మొట్టమొదటిగా ఆది విద్వాన్ ఎవరు? కపిల్ మహర్షి. ఆది విద్వాన్ కపిల్ మహర్షి. అంటే ఆ రకంగా చాలా మంది ఇతిహాసం మనకు శాస్త్రాలు చెప్తున్నాయండి. దీంట్లో కూడా కొన్ని మతభేదాలు ఉన్నాయి. అంటే ఆది విద్వాన్ కపిల్ మహర్షి, సాంఖ్య ప్రణేత మహర్షి కపిల్. ఆయన నిర్మాణ చిత్తం అధిష్టాయ, నిర్మాణ సంకల్ప మాత్రంతో ఆయన ముక్తిలో ఉన్నారు. కానీ సంకల్ప మాత్రంతో జిజ్ఞాసమానాయ, అంటే జిజ్ఞాస కలిగినటువంటి నేను కూడా యోగ మార్గంలో ముక్తిని పొందాలని జిజ్ఞాసమాన చూసి ఆయన నిర్మాణ చిత్తం అధిష్టాయ, ఒక మళ్ళా చిత్తాన్ని అంటే శరీరంలోకి వచ్చి, అంటే జన్మ తీసుకొని జన్మ గ్రహించి ఆయన యోగ సాంఖ్య శాస్త్రాన్ని ప్రణేపించి ఆయన ముక్తిలోకి వెళ్ళిపోయారు అన్నమాట అని అలా కొంతమంది ఉల్లేఖన ఒక్కొక్క విద్వాంసులు ఒక్కొక్క రకంగా చెప్తారన్నమాట. ఆది విద్వాన్ నిర్మాణ చిత్తం అధిష్టాయ, నిర్మాణమైన చిత్తం అంటే మళ్ళా శరీరాన్ని ధరించి చిత్తాన్ని, ఇప్పుడు శరీరం అంటే చిత్తం వస్తుంది, అంటే మనిషి వస్తున్నాడు. నిర్మాణ చిత్తం అధిష్టాయ కరుణా చేత భగవాన్ పరమర్షి, అతని పరమర్షి అని పేరు. మహర్షి కపిల్కి పరమర్షి అంటే మొట్టమొదటిలో ఆయనే ఈ సృష్టి పరంపర విద్యా పరంపరకు ఆది కారకుడు అని
చెప్తారనమాట. సో పరమర్శి ఆసురయే జిజ్ఞాసమానాయ, అసురులకు అంటే కింద ఉండే వాళ్ళు, భూమి మీద ఉండే వాళ్ళకు జిజ్ఞాసమాయ, ఎవరికి జిజ్ఞాస అత్యంత తీవ్రత ఇచ్చ ఉందో జిజ్ఞాసమానాయ తంత్రం ప్రవోచ, తంత్రం అంటే శాస్త్రాన్ని ప్రణేపించాడు, శాస్త్రాన్ని రచించాడు. తంత్రం అంటే శాస్త్రం, ఇక్కడ తంత్రం ప్రోవాచ ఇది, తంత్రాన్ని రచించి మనకు జీవుల కళ్యాణం కోసము మనకు ఈ రకంగా చేయాలి, ఈ రకంగా వెళ్ళాలని చెప్పి ఆ శాస్త్రం ద్వారా మనకు తెలియజేసి వెళ్ళారనమాట. కాబట్టి ఇది ఒక ఉదాహరణ మనకు. కాబట్టి ఈ పరమాత్మ దగ్గర ఏదైతే ఐశ్వర్యం ఉందో అది జీవుల కళ్యాణం కోసం, జీవుల ఆత్మ కళ్యాణం చేయడం కోసమే ఆ పరమాత్మ ఐశ్వర్యాన్ని జీవాత్మలకు అందజేస్తూ ఉంటాడు. అందుకే ఆ జీవాత్మ కళ్యాణం కోసమే మనకు మొట్టమొదటి సృష్టి ప్రారంభించగానే జీవాత్మ ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటి, ఏ రకంగా వాటిని తెలుసుకొని నన్ను నాలో ఉండే అనంత జ్ఞానాన్ని, అనంత బలాన్ని, అనంత సామర్థ్యం ఉపయోగించుకోవాలని చెప్పి వేద శాస్త్రంలో మొత్తం ఇచ్చాడు. వేదాల యొక్క సారాంశం మొత్తం కూడా ప్రతి జీవాత్మకు ముక్తిని పొందాలి అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో భోగాపవర్గార్థం దృశ్యం, దృశ్య జగత్ అంతా కూడా భోగము అపవర్గ కోసమే. ముక్తిని పొందవచ్చు. ఇంకా ఈ సృష్టిలో ఉండే కర్మానుసారంగా ఆ దృశ్య జగత్ ఏదైతే కనిపిస్తుందో, బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో దాని సుఖ దుఃఖాలను అనుభవించడం కోసమే ఈ దృశ్య జగత్తు. ఇంకా ఈ దృశ్య జగత్తును ఆధారం చేసుకుని ముక్తికి వెళ్ళగలుగుతాము. అందుకే భోగాపవర్గార్థం దృశ్యం, ఈ దృశ్య జగత్ అంటే అపవర్గం కోసము, ఇంకా ఈ భోగం కోసమే, అంటే సృష్టిలో ఉండే సుఖ దుఃఖ కర్మలను అనుభవించడం కోసమే మనకు ఇది కలిగింది. కాబట్టి ఆది విద్వాన్ ఆయన నిర్మాణ చిత్తాన్ని ఆ సంకల్పం ద్వారా నిర్మించుకొని ఆ కరుణతోటి అంటే దయాతోటి ఆ జిజ్ఞాసమాన్ని ఎవరైతే ఉన్నారో వారికి కళ్యాణం చేకూర్చడం కోసము ఒక తంత్రాన్ని ప్రోవాచ, తంత్రాన్ని అస్తు ప్రకృతి అనుసరణ. సో ఈ రకంగా ఇక్కడ పురుషుల్లో విశేషం ఏంటి, అతనిలో ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే తత్వ నిరతిశయం సర్వజ్ఞ బీజం, నిరతిశయమైనటువంటి అతిశయమైనటువంటి ఈ సర్వజ్ఞత అనేది ఆ పరమేశ్వరంలో ఉంది అని చెప్పి మనకు ఈ 25వ సూత్రం కూడా చెప్తుంది. నెక్స్ట్ చూడండి, ఆయనలో నిరతిశయమైనటువంటి ఐశ్వర్యం ఉందని చెప్పుకున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు నెక్స్ట్ 26వ సూత్రంలో, స ఏష పూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్, కాలేన అనవచ్ఛేదాత్. స ఏష అంటే ఆ పరమేశ్వరుడు పూర్వేషామపి అంటే పూర్వకాలంలో, ఇప్పుడు కాదు, గత కాలంలో జరిగిపోయిన కాలంలో కూడా పూర్వేషామపి అంటే పూర్వంలో గురువులు ఎవరైతే ఉన్నా వారి గురువులకు కూడా పూర్వేషామపి గురువు అంటే గురువులకు కూడా గురువు అంటే ఇంతవరకు అతీత కాలంలో మనకి ఎంతమంది గురువులు అయితే ఉత్పన్నమయ్యారో వాళ్ళందరికీ కూడా గురువు. ఎందుకు కాలేన అనవచ్ఛేదాత్, ఎందుకంటే ఇప్పుడు వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఎవరికి ఉంటాయండి, ఇవన్నీ మన జీవాత్మలకు ఉంటాయి. అంటే ఇక వర్తమానం ఉండే పురుషులకు ఉంటాయన్నమాట. అవి పరమాత్మకు చెందవు. అంటే మృత్యు యొక్క కాలానికి ఆకృష్టుడు కాడమంట, అంటే కాలబంధనానికి రావడం. మృత్యు అనేది ఆ పరమేశ్వరుకు తగదు. చెప్పే ఎటువంటి కాలాతీతుడు అయినాడు ఆ పరమేశ్వరుడు. ఎటువంటి వాడు కాలాతీతుడు, కాలానికి అతీతంలోకి రానివాడు అనమాట. అందుకే కాలేన అనవచ్ఛేదా, కాలం ద్వారా మృత్యుకో ప్రాప్తం కాడు. ఈ 3 కాలాల ద్వారా మృత్యుకో మృత్యును పొందడు. అంటే మృత్యు అనేది లేదు అతనికి, ఎల్లప్పుడూ నిరంతరంగా ఉంటాడు. అందుకే కాలాతీతుడు అంటామంట. కాలేన అనవచ్ఛేదా అంటే కాలం ద్వారా మృత్యుకో ప్రాప్తం కానివాడు ఆ పరమేశ్వరుడు. అందుకే సా ఏష గురువు అంటే ఆ పరమేశ్వరుడు పూర్వేషామపి గురువు, గురువులకు కూడా గురువు అంట. ఎందుకంటే ఈ కాల క్రమం ఏదైతే ఉందో ఈ వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం వాటికి అతీతంలో లేనివాడు కాబట్టి అందరికీ గురువు ఆయనే. ఇదే విషయాన్ని మహర్షి వ్యాసుకు చెప్తున్నాడు. పూర్వేహి గురవ కాలేన అనవచ్ఛిద్యంతే, పూర్వంలో ఏ గురువులు అయితే ఉన్నారో వాళ్ళు కాలేన అవచ్ఛిద్యంతే. ఎంతమంది ఇతిహాసంలో గురువుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాము, ఋషుల గురించి, మహర్షుల గురించి చెప్పుకుంటూ వచ్చాము. వాళ్ళంతా శాశ్వతంగా ఉన్నారా? లేదు, వాళ్ళంతా కాలంతో వెళ్ళిపోయారు. పలానా ఇప్పుడు అముక కాలంలో ఈ ఋషులు ఉన్నారు, అముక కాలంలో ఈ ఋషులు లేదని చెప్పుకుంటున్నామా? అంటే కాలానికి అతీతంగా వచ్చారా? ఋషులైనా, మహర్షులైనా, పరమర్షులైనా కూడా కాలానికి అతీతంగా ఉన్నారు. అందుకే వీళ్ళంతా గురువులు, మనకు శ్రేష్టమైన వాళ్ళు. కాలేన అవచ్ఛిద్యంతి, వీళ్ళంతా కాలం ద్వారా అవిచ్ఛిన్నమైన మధ్యలో వీళ్ళకు కూడా మృత్యు కలిగింది, వీళ్ళకు కూడా మృత్యు వచ్చింది. కానీ ఎట్లా అవచ్ఛేదార్థేన కాలో నా ఉపావర్తతే స ఏష పూర్వేషామపి గురువు. అలా కాలానికి అతీతం కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అవచ్ఛేదింపబడదో,
ఎట్లా అవచ్ఛేదార్థేన కాల నా ఉపావర్తతే, వాళ్ళకి కాలం ఉండేది. ఈ గత కాలంలో ఉండారు, వర్తమాన కాలంలో ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్ కాలంలో కూడా ఉత్పన్నం అవుతారు ఆ గురువులు. అలా కాలానికి అతీతం కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో స ఏష పూర్వేష, గురువులకు కూడా గురువు ఆ పరమేశ్వరుడు. అందుకే ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టం అవుతుంది. ఇప్పుడు మనకి ఎంతవరకైతే గురువులు ఎవరైతే అనుకుంటున్నామో ఆ గురువులకు కూడా గురువు ఆ పరమేశ్వరుడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుని చూడలేకపోతున్నాం కాబట్టి ఈ గురువులకే దైవంగా భావిస్తున్న వారినే పరమాత్మగా భావిస్తున్నాం అంటే. ఎందుకంటే ఆ పరమాత్మనే ఆ గురువే మనకు పరమాత్మ యొక్క దర్శనం చేయిస్తారు కాబట్టి ఏదో అంటారు మన లోకోక్తి ప్రకారంగా, ఇప్పుడు తెలియని ఆ గురువు కన్నా కనిపించేటువంటి ఈ గురువే మిన్న అని అంటాం అన్నమాట. ఇదే కదా వాక్యము, కనిపించని ఆ భగవంతుడి కన్నా కనిపించేటువంటి ఈ గురువే మిన్న అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఈ గురువు కలిగితే గురువుకి ఆశ్రయంతో మనము ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందగలుగుతాం. కానీ గురువు యొక్క స్థానం భిన్నంగా ఉంది. ఆ గురువు కంటూ ఉచ్చ స్థితిలో ఆ పరమాత్మ యొక్క స్థానం కూడా పైన ఉంది. కాబట్టి గురువు రూపంలో ఆ పరమేశ్వరుని యొక్క పరమేశ్వర స్వరూపం తెలుసుకోవాలి, యథార్థంగా తెలుసుకోవాలి. గురువు ఆశ్రయించి గురువు ద్వారా నిమిత్తంతో మనం ముందుకు వెళ్ళిపోతాం. కానీ సంపూర్ణ గురువే మనకు దేవుడు అని చెప్పి, భగవంతుడు పరమేశ్వరుడు అని చెప్పుకోదు. దేవుడు అనొచ్చు కానీ పరమేశ్వరుడు ఈశ్వరుడు అని చెప్పలేం. ఆ గురువు కూడా ఆ పరమేశ్వరుని ఆరాధించి స్తుతించి ప్రార్థించి ఆ అనంత జ్ఞానాన్ని పొందుతున్నామట. ఆ అనంత జ్ఞానం ఏదైతే పరమాత్మ ద్వారా ఆ గురువు కలిగిందో ఆ గురువే మనకు అందజేస్తున్నాడు. మనం కూడా అలాంటి స్థితిని పొందవచ్చు, నువ్వు కూడా ముక్తి సుఖాన్ని పొందవచ్చు అని చెప్పి మార్గాన్ని చూపించేది గురువే. కానీ ఆ గురువే ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడిగా భావించకూడదు. గురువును నిమిత్తంగా ఆదరణ చేసుకొని మనము ఆ పరమేశ్వరికి వెళ్ళగలుగుతాము. గురువుని సత్కరించాలి, పూజించాలి. ఆ సత్కారం పూజ ఉండటం వల్లే మనం అక్కడి వరకు వెళ్ళేటటువంటి సామర్థ్యం మనలో కలుగుతుంది. కాబట్టి ఆ గురువులు కూడా ఎవరైతే ఉన్నారో, మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం, గురువులు పూర్వకాలంలో అతీతంగా విన్నవాళ్ళు, ఇప్పుడు కాబోయే వాళ్ళు, ఇప్పుడు వర్తమానం ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ గురువులకు కూడా గురువు ఆ పరమేశ్వరుడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు వ్యాస భాషను చెప్తున్నా. వ్యాస భాషను కూడా మహర్షి వ్యాస చెప్పాడు, మహర్షి పతంజలి కూడా ఈ విషయం స్పష్టంగా చెప్తున్నాడు. అదే అంతిమంలో యథ ఉదాహరణ చెప్తాను. యథ అస్య సర్గస్య ఆదౌ ప్రకర్ష గత్య సిద్ధ తథా అతిక్రాంత సర్గాదిషు అపి ప్రత్యేతవ్య. ఏ రకంగా అయితే ఈ సర్గంలో అంటే ఈ సృష్టిలో ప్రకర్ష గత్య సిద్ధ, మన ఈ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి అతిక్రాంత సర్గాదిషు అంటే గత సృష్టిల్లో కూడా గురువులకు కూడా గురువు ఈ పరమేశ్వరుడే. ఈ సృష్టిలోనే కాదు, అతిక్రాంత సర్గాది, సర్గం అంటే సృష్టి అండి, అతిక్రాంత సర్గాదిషు అపి ప్రత్యేతవ్య అలా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో భూతకాలంలో, వర్తమాన కాలంలో, ఇంకా భవిష్యత్ కాలంలో ఉత్పన్నమయ్యే గురువులు ఎవరైతే ఉన్నారో వారన్నిటికీ గురువులకు గురువే కాకుండా అతిక్రాంత సర్గాదిషు అపి, గత సృష్టిలో కూడా అందరికి గురువులకు కూడా గురువు ఈ పరమాత్మే, ఈ ఈశ్వరుడే. మన ఈశ్వరునికి పరిభాష చెప్పుకున్నాం, ఆ ఈశ్వరుడే. గత సృష్టిలో భిన్నమైన ఈశ్వరుడు ఉన్నాడు, ఈ సృష్టిలో భిన్నమైన ఈశ్వరుడు. అన్ని కాలాలు, అన్ని సృష్టిల్లో కూడా ఈశ్వరుడు ఒక్కడే. అంటే గురువులకు కూడా గురువు ఆ ఈశ్వరుడే. అందుకే ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం మనం తెలుసుకొని ఆ పరమాత్మకి స్తుతి, ప్రార్థన, ఉపాసన చేయాలి. ఆ రకంగా యోగాభ్యాసం చేసుకోవడం వల్ల మనకి యథార్థ జ్ఞానం కలుగుతుంది. వీళ్ళంతా కాలానికి ఎవరైతే అతీతం అవుతారో వాళ్ళంతా మనకు గురువులు. కాలానికి అతీతం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కడే ఆ పరమేశ్వరుడు. కాలం చేత అవచ్ఛేదించబడు. కాబట్టి అతన్ని గురువు ఆ పరమేశ్వరుడిగా, ఈశ్వరునిగా భావించాలి, అతన్ని స్తుతించాలి, ప్రార్థించాలి గురువుల సహాయంతో. కాబట్టి మన లక్ష్యం ఏంటి? ఆ ఈశ్వరుని పొందాలి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలి అని చెప్పి మన లక్ష్యం పెట్టుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? గురువుల ద్వారా. ఆ గురువు కూడా ఆ పరమేశ్వరుని స్తుతించి ప్రార్థించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి కాబట్టి అదే బ్రహ్మజ్ఞానం ద్వారా నేర్చుకునేది మనకు బోధిస్తున్నామట. మళ్ళీ అదే జ్ఞానం ద్వారా మనం కూడా ఆ పరమాత్మని పొందగలుగుతాము. కాబట్టి మన లక్ష్యం ఆ పరమేశ్వరుడు, గురువు కాదు లక్ష్యం. గురువు మనకు ఆ లక్ష్యం వరకు పౌంచానేవాలి, అంటే అక్కడి వరకు పంపించేటువంటి గురువు మనకు సాధనంగా ఉపయోగపడతారు. కాబట్టి గురువుల ద్వారా సాన్నిధ్యంతో విద్యను అర్జించి ఆ జ్ఞానం పరిశుద్ధం చేసుకుని జ్ఞానం ద్వారా అస్తు. ఇది కూడా మనకు స్పష్టంగా చెప్పింది. నెక్స్ట్ చూడండి, ఇది పూర్వేహి గురవ కాలేన అవచ్ఛిద్యంతే. మళ్ళీ ఒకసారి చూసుకోండి. పూర్వంలో ఏ గురువులు అయితే ఉన్నారో వాళ్ళు కాలం ద్వారా అవచ్ఛేదింపబడుతున్నారు. కానీ ఎట్లా అవచ్ఛేదార్థేన కాలో నా ఉపావర్తతే, కాలం ద్వారా ఎవరైతే అవచ్ఛేదింపబడదో సా ఏష పూర్వేశమే, ఆ ఈశ్వరే పూర్వేశమాపి గురువు, గురువులకు కూడా గురువు. ఎలాగంటే అస్య సర్గస్య ఆదౌ, ఈ సర్గానికి ఆదిలో ఉత్కృష్టమైన గతి ఐశ్వర్యము ఈ సృష్టిలో ఆరంభంలో ఉండేది. అదే విధంగా
తథా అతిక్రాంత సర్గాదిషు అపి ప్రత్యేతవ్య. అతిక్రాంత సృష్టిల్లో గత సృష్టిల్లో కూడా ఇదే విధంగా ఉండేది. అందుకే గురువులకు గురువు ఈ పరమేశ్వరుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి మహర్షి వ్యాసుడు స్పష్టం చెప్పాడు. నెక్స్ట్ చూడండి, మరి ఆ గురువును మనం ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి అంటే ఏం చేయాలి? దానికి మనకి ఇక్కడ ఇంకో తస్య వాచక ప్రణవ అని చెప్పి ఈ సూత్రం చెప్తుందన్నమాట. అంతకంటే ముందు గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మన గురువును వాస్తవిక గురువు ఎలా ఉండాలి? ఇప్పుడు దీంట్లో కొన్ని నియమాలు చెప్పాయండి. ఇప్పుడు ఈ గురువును మనము గురు పరంపర మనకి ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు కొత్తగా మనకు ఉత్పన్నమైంది కాదు. గురు పరంపర అనేది గురువును నిమిత్తం చేసుకొని మనం జ్ఞానాన్ని ఆర్జించడం అనేది గురు పరంపర ఎప్పటి నుంచో వస్తుంది, అనాది కాలం నుంచి వస్తుంది అన్నమాట. సృష్టికి ఆరంభం నుంచి ఈ గురు పరంపర నడుస్తుంది. అంటే ఆ గురువు ఎలా ఉండేవాడు? మొదట్లో బ్రహ్మవేత్త అయి ఉండేవాడండి. ఇప్పుడు కాలక్రమంలో అలా ఉంది స్థితి, కానీ గురువు బ్రహ్మవేత్త అయి ఉండేవాడు. అందుకే ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు కాబట్టి గురువులు మనం ఆయన సాన్నిధ్యం తోటి సంపర్కంతో మనం కూడా ఆ పరమాత్మను పొందేవాళ్ళం. కానీ కొన్ని గురువు యొక్క లక్షణాలు, కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏమి ఉండాలి అని చెప్పి ఇక్కడ కొన్ని చెప్తున్నారు. ఒకసారి చూడండి. గురువు యొక్క వాస్తవిక లక్షణాలు ఏమి ఉండాలంటే, మన గురువును ఒక యథార్థమైన గురువును గుర్తించాలి అంటే, ఇప్పుడు ఎక్కడైనా కానీ మనం సామాన్యంగా చూస్తుంటామండి, గురువును ప్రతి ఒక్కరు చూడగానే మనం భావనతోటి శ్రద్ధతోటి కొన్ని క్రియాకలాపాలతోటి మనం వెంటనే గురువుగా భావిస్తాం. కానీ నిజం గురువుకి ఏ లక్షణాలు ఉండాలి? గురువు అంటే ఎవరు అంటే కొన్ని లక్షణాలు ఇక్కడ చెప్తున్నాను. అవి మనం పరిగణించడం కోసం, గుర్తించడం కోసం ఎవరిని గురువుగా భావించాలి అనేది ఇక్కడ చెప్తున్నాను. సో లౌకికంగానే ఉంటాయి ఇవి. ఇప్పుడు వేదాలు చదివేవారు, వేదానుకూలమైన గ్రంథాలను, ఋషికృత గ్రంథాలను, ఇంకా పఠన పాటను కూడా వేదాన్ని అధ్యయనం చేయడం కోసం ఈశ్వని సాక్షాత్కారం గురించి, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం గురించి, ముక్తి గురించి చెప్పి, అంటే సాంసారిక బంధనాల్లో ఉండే ధర్మం గురించి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురువుగా భావించాలి. అటువంటి లక్షణాలు ఉన్నాయంటే వేదానుకూల గ్రంథాలను, ఋషికృత గ్రంథాలను తదనుకూలమైన అధ్యాపన చేస్తున్నారంటే అతను గురువుగా భావించాలి. ఒక లక్షణం చెప్తున్నాను. తర్వాత ఆయన ఎప్పుడు ఆ గురువు ఎలా ఉండాలి? ఎప్పుడు సత్యమే చెప్పాలి, సత్యమే మాట్లాడి, సత్యమే వినాలి, ఇంకా సత్యమే ఏం చేసినా సత్య ప్రకారంగా చేయాలన్నమాట. అంటే ప్రతిదీ సత్యపూర్వకంగానే ఉండాలి. ఇటువంటి లక్షణాలు నిజమైన గురువులు ఉంటాయి. అంటే అటువంటి లక్షణాలు చెప్పి బ్రహ్మను తెలుసుకునే సామర్థ్యం ఆ గురువులో ఉంటుందండి. ఇటువంటివి అన్ని ఉండాలన్నమాట. అంటే గుర్తించడం కోసం లౌకిక గురువుని ఎవరిని గురువుగా గుర్తించాలి మనం చెప్పడం కోసం చెప్తున్నమాట. కనీసం అంటే కొన్ని లక్షణాలు మనకు కనిపించాలన్నమాట. గురువు అంటున్నా అంటే ఈ లక్షణాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ సత్యమే చెప్తాడు, సత్యమనే వింటాడు, సత్యం ప్రకారంగా ఆచరిస్తాడు అన్నమాట. ఇవి ఉంటాయి. ఇంకోటి ఏంటి? గురువులో పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ ఇటువంటి ఉండకూడదు. ఇటువంటి ఉన్నాయంటే సాంసారిక ఆకాంక్షలు, కోరికలు ఉన్నట్టే ఆ గురువులో కూడా. కాబట్టి ఇటువంటి లక్షణాలు కూడా ఎవరికైతే ఉండవో అతని గురువుగా భావించాలి. ఏంటి? పుత్రేషణ ఉండకూడదు, విత్తేషణ ఉండకూడదు, లోకేషణ కూడా ఉండదు. అటువంటి అంటే అప్పుడు ప్రాచీన ఇటువంటి గురువులు అలా ఉండేవాళ్ళు అనమాట. త్యాగభావంతో పూర్తిగా పరమాత్మ లీనమై ఉండేవాళ్ళు. అవి గురువు యొక్క లక్షణాలు. ఈ రకంగా కనీసం అంటే మనకు ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ ఇటువంటి ఏషణాల పట్ల త్యాగం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నదో వారు గురువుగా భావించాలి మనం. ఇంకెవరు? ఈశ్వరుడు, జీవాత్మ, ఈ ప్రకృతి భిన్నంగా తెలిసిన వారే ఉండాలన్నమాట. ఈ జీవాత్మ వేరు, ఈ పరమాత్మ వేరు, ఈ సృష్టి వేరు, అంటే ప్రకృతి వేరు. మనకు స్పష్టంగా ఇప్పుడు ఈ సూత్రం ద్వారా తెలుస్తున్నాయి అన్నమాట. జీవాత్మ అనేకంగా ఉన్నాయి, పరమాత్మ ఒక్కదని చెప్పాం. ఆ పరమాత్మకు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి క్లేశ కర్మ విపాకాశై అపరామృష్ట పురుష విశేష ఈ సూత్రం ద్వారా మనకు చాలా మటుకు మీకు స్పష్టమైంది అనుకుంటాను. జీవాత్మ వేరుగా ఉంటుంది, పరమాత్మ వేరుగా ఉంటుంది. జీవాత్మ కాలబంధంలోకి వస్తాడు. ఈ క్లేశ కర్మలు, అవిద్యాది కర్మలు ఇవన్నీ జీవాత్మలో ఉంటాయి, ఇవన్నీ పరమాత్మలో ఉండవు. అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు స్పష్టంగా అవుతుంది. ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది. ఈ జడ జగత్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రకృతి స్పష్టంగా ఉంది. ఇది ఎందుకంటే జడ జగత్ అంతా అచేతన్య తత్వం, దీని చేతనత్వం లేదు. ఆ రకంగా ఈ ప్రకృతి భిన్నంగా ఉంది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. జీవాత్మ పరమాత్మ చేతనత్వం ఉంది, కానీ ప్రకృతికి చేతనత్వం లేదు. కానీ మూడు తత్వాలు భిన్నంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలా మంది దీంట్లో మత భేదాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకు వేదాంత దర్శనం చదువుకున్నప్పుడు లేదంటే జీవాత్మే పరమాత్మ యొక్క అంశం అని చెప్పి కొంతమంది అంటున్నారు. జీవాత్మే పరమాత్మ యొక్క అంశం. జీవాత్మ పరమాత్మ యొక్క అంశం అయినప్పుడు ఆ పరమాత్మలో ఉండే గుణాలు జీవాత్మకి ఎందుకు వస్తాయండి? రాకూడదు కదా. ఇవన్నీ కాలానికి అతిథుడు కాకూడదు కదా. చెప్పారు పరమాత్మకు అవతారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఒక అంశంగా చేయాల్సిన అవసరం లేదన్నమాట. మూడు తత్వాలు భిన్నంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఆ జీవాత్మ పరమాత్మ అతని యొక్క శరీరంతో ఒక అవయవంగా మార్చేసి జీవాత్మ తయారు చేయాల్సిన అవసరం లేదు ఆయన. మూడు తత్వాలు అనాదిగా ఉంటే మనకి ఏదైనా కానీ కర్త అంటే కర్తని చేసేవాడు, సృష్టిని నిర్మించేవాడు, చేసేవాడు కర్త భిన్నంగా ఉంటాడు. ఆ కర్త చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అనుభవించడానికి ఒక జీవాత్మ కూడా ఉంటుందన్నమాట. ఆ జీవాత్మ అనుభవించాలి అంటే అది ఏదైనా ఒక వస్తువు కూడా ఉండాలి అన్నమాట. అంటే మూడు వస్తువులు అనాదిగా ఉంటే వానికి ఏదైనా సిద్ధం అవుతుందన్నమాట. ఇప్పుడు చేసేవాడు ఉత్పన్నం చేసేవాడు కావాలి, ఆ ఉత్పన్నం చేసిన వస్తువు అనుభవించేవాడు కావాలి, అనుభవించడానికి ఆ వస్తువు ఏదైతే ఉందో అది కూడా కావాలి. ఈ మూడు లక్షణాలు, మూడు తత్వాలు భిన్న భిన్నంగా మనం పరిగణించినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మూడు తత్వాలు భిన్న భిన్నంగా తెలిసిన వారు ఉండాలి, అంటే వివేకం కలిగిన వారే ఉండాలి. ఇంకా స్వయం అష్టాంగ యోగాన్ని అనుష్ఠించే వారే ఉండాలి. స్వయంగా మనకి అందరికి చెప్పడమే కాదు, స్వయం కూడా పాటిస్తూ ఉండాలి. అష్టాంగ యోగాలను యమ నియమ ఆసన ప్రాణాయామం ఇవన్నీ కూడా చేసేవారే ఉండాలి. అహింస సత్యం అపరిగ్రహం బ్రహ్మచర్యం ఇవన్నీ పాటించే వారే ఉండాలన్నమాట. అటువంటి గురువులుగా గుర్తించాలి. ఇంకా ఎప్పుడు సకామ కర్మలను వదిలిపెట్టి నిష్కామ కర్మలు చేసేవారు ఉండాలి. సకామ కర్మలు ఉండకూడదు, అంటే కామనాయుక్తమైన కర్మలు ఉండకూడదు, నిష్కామ కర్మలు మాత్రమే చేయాలి. అటువంటి వారిని గురువుగా భావించాలి. ఇంకా ఎటువంటి పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం కొందరి పట్ల ఒక రకంగా వ్యవహారం, కొందరి పట్ల ఇంకో రకం వ్యవహారం, ఇవన్నీ ఉన్నాయంటే మనకు ఏదో కొన్ని దోషాలు ఉన్నట్టు అన్నమాట. అంటే ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు బ్రహ్మకు దగ్గరగా కాలేము. విద్య తెలిసింది, పాండిత్యం ఉంటుంది, విద్వత్త ఉంటుంది, కానీ మనకు ఇటువంటి లక్షణాలు లేనప్పుడు ఏమవుతాయంటే మనకు పరమాత్మకు సమాధికి దగ్గర కాలేము. అవి కొంత దూరంగా ఉంటాం. మళ్ళీ వీటన్నిటితో యథార్థ జ్ఞానం తెలిసినప్పుడు మళ్ళీ ఎప్పుడో దూరం అవుతాం, అంటే టైం తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ ఉండాలి. ఇంకా మధ్య మాంసాది అభక్ష్య పదార్థాలు ఏవి ఉన్నాయో అవి సేవించకూడదు. ఇవన్నీ సేవిస్తున్నా మంచి గురువుగా ఉన్నారు, ఇవన్నీ సేవిస్తున్నా అంటే అక్కడ ఇవన్నీ లక్షణాలు ఉన్నాయంటే అక్కడ ఏదో రజోగుణం వస్తుంది, తమోగుణం వస్తుంది. రజోగుణం తమోగుణం ఉన్నప్పుడు అన్ని యశనాలు కూడా మనకు వచ్చేస్తాయి. అన్ని యశనాలు వచ్చేస్తాయన్నమాట. అన్ని యశనాలు ఉన్నప్పుడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందలేరు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు, సమాధి లాభాన్ని పొందలేరు. విద్వత్త ఉంది, అన్ని చెప్తా, పాండిత్యం ఉంది, అన్ని చెప్తూ ఉంటది, కానీ పరమాత్మకి దగ్గర కాలేదు. అది విషయం. మీకు ఆ గురువును మీరు ఎంచుకున్నప్పుడు, ఆ గురువును మీరు నిర్ధారించుకున్నప్పుడు ఆ పరమాత్మ వరకు తీసుకెళ్ళేది. ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు, స్వయంలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ వరకు వెళ్ళాం. ఆ జ్ఞానం ఉంది అంతే, ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా. కానీ మనం కూడా ఆ ప్రభావం ఎప్పుడు పడుతుంది, ఇవన్నీ లక్షణాలు మనం కూడా ఆచరించినప్పుడు అవి ఇతరుల మీద పడతాయి అన్నమాట. కానీ ఇవన్నీ లక్షణాలు మనలో ఉండాలి. అది గురువు, అటువంటి వ్యక్తిని గురువుగా పరిగణించాలి. ఎవరైనా కూడా అంటే గురువును గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వ్యవహారంతో తెలిసిపోతుందండి మనకు చాలా విషయాలు. ఇంకోటి వేదాలు, దర్శనాలు, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో మనకు ఋషికృత గ్రంథం సంబంధించినటువంటి రామాయణ మహాభారతం మనకు ప్రేరేపించేటువంటి పురాణాలు ఇవన్నీ చదువుకోవడం వల్ల, సత్యాన్ని గ్రహించేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడం వల్ల, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల కూడా చదివిస్తూ వాటిలో లీనమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని మనం గురువుగా భావించాలి. కాబట్టి ఒక వ్యక్తి ఇటువంటి లక్షణాలతోటి ఎల్లప్పుడూ ఎక్కువ కాలం దీర్ఘకాలంగా ఈ గుణాలతో యుక్తమై ఉంటాడో అటువంటి వ్యక్తిని మనం గురువుగా పరిగణించాలి. ఇప్పుడు ఒకేసారి చూడగానే ఇవన్నీ గుణాలు మనకు కనిపించవండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళగానే ఇటువంటి లక్షణాలు ఎక్కడ కనిపించవు అని చెప్పి ఈ లక్షణం కనిపించి అంటే దాన్ని పరిగణించేసి ఒక గురువు మనకు చెప్పిన లక్షణాల ప్రకారం లేదని చెప్పి త్యాజ్యం చేయకూడదు. దీర్ఘకాలంగా ఆ గురువు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు తెలుస్తాయన్నమాట. ఇప్పుడు ఈ రోజు ఒక నెల ఉండి, ఒక వారం ఉండి, ఒక 10 రోజులు ఉండి నేను గురువుని గుర్తించాను అట్లా అనుకోకూడదు. గురువు యొక్క లక్షణాలను గుర్తించాలని కూడా మనలో యోగ్యత కావాలి, పరీక్షించాలని కూడా యోగ్యత కావాలి. అది త్వరగా నిర్ధారించలేం. కాబట్టి కొన్ని స్థూలమైన లక్షణాలు చెప్తున్నాను, చాలా సూక్ష్మంగా ఉంటారు. ప్రతిదీ వాళ్ళు యోజన యుక్తిపూర్వకంగా ఉంటుంది. ఏం చేసినా, క్రియాకలాపం ఏం చేసినా, ఏం మాట్లాడినా అన్ని విధానంగా ఉంటాయన్నమాట. కాబట్టి మనము కొన్ని లక్షణాలు ఈ రకంగా ఉండాలి. అంటే బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఇటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా సమాధి స్థితిలో ఉంటారు, సమాధికి దగ్గరగా ఉంటారు. అటువంటి గురువులు కూడా మనల్ని త్వరగా ఈశ్వరుని వైపు తీసుకెళ్ళడానికి మనకు అత్యంత సహాయంగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మనం అటువంటి గురువుని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అంటే గురువు ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కదా. కాబట్టి మన గురువు వేరు, ఆ పరమాత్మ వేరు అని మనకి స్పష్టంగా అవుతుంది. సా పూర్వేషాపి గురువు, గురువులకు కూడా గురువు. ఇప్పుడే కాదు, అతీతంలో ఎంతమంది గురువులు అయ్యారో, వర్తమానంలో ఎవరైతే గురువులు ఉన్నారో, ఇంకా భవిష్యత్తులో ఎంతమంది గురువులు ఉత్పన్న, మంచి పాండిత్యం, మంచి శక్తి, యోగాభ్యాసం అన్ని చేస్తున్నాడు. ఆ ఎంత చేసినా కూడా పరమాత్మకు దగ్గర కావాలని చేస్తున్నారు. అంతేగాని వారు కూడా ముక్తి సుఖాన్ని పొందడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
అలా కూడా మనం ప్రయత్నించి మనం కూడా పొందవచ్చు. కానీ గురు స్థానంలో ఉంటారు, ఈశ్వరుడు ఈశ్వర స్థానంలో ఉంటారు. ఎప్పుడు గురువు ఈశ్వరునికి సమానం కాలేదు. చెప్పారా? నిరతిశయం సర్వజ్ఞ బీజం. వానికి సమానంగా కానీ ఆయనకంటే ఎక్కువ కానీ ఎవరు సమానం వెళ్ళినప్పుడు ఎక్కువ ఎట్లా అవుతారు? కాబట్టి అలాంటి స్థితి లేదనమాట ఆ పరమాత్మ. అటువంటి స్థితి కేవలం పరమాత్మకే సొంతం. పరమాత్మే ఆ స్థితి సామర్థ్యం ఐశ్వర్యం కలిగినట్టు కాదు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్వరూపం మనం యథార్థంగా తెలుసుకొని ఆ పరమాత్మని స్థుతించి ప్రార్థించి మనం ఆ పరమాత్మకి దగ్గర కావాలి. అది ఎలా దగ్గర కావాలనేది ప్రక్రియ విధి విధానం మనకు శాస్త్రం ద్వారా తెలుసుకుంటున్నామన్నమాట. కాబట్టి ఈ రకంగా ఆ గురువు యొక్క స్థితి మనం చెప్పుకున్నాము. ఆ గురువు కాలేన అనవచ్చేద, కాలానికి అతీతం కానిటువంటి వాడు, మృత్యుకి ప్రాప్తం కానిటువంటి వాడు ఎవరైతే ఉన్నదో వాడిని ఈశ్వరుడు అని చెప్పాము. అటువంటి ఈశ్వరుడు గురువులకు కూడా గురువు. అతన్ని ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. వాడిని లక్ష్యంగా పెట్టుకొని వెళ్ళాలి. అది ఎలా సాధ్యమవుతుంది? గురువుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని మనం యోగాభ్యాసం ద్వారా మనం ఆ పరంపిత పరమాత్మను ఆ ఈశ్వరుని తెలుసుకోవచ్చు. ఆ గురువులు కూడా నీకు జ్ఞానం వరకు ఇచ్చారు. దానికి తర్వాత ప్రయత్నం చేయాల్సి, యోగాభ్యాసం చేయాల్సి నువ్వే. కాబట్టి ఆ ప్రయత్నం అంతా మందే. కాబట్టి గురువుల సాన్నిధ్యంతో జ్ఞానం సంపాదించుకొని తద్వారా మనం ఆ పరమాత్మ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈ రకంగా చెప్పాడు. కాబట్టి ఈ పరమాత్మ యొక్క గురువు యొక్క స్వరూపం చెప్పావు. ఆ గురువును ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి, ఆ ఈశ్వరుని యొక్క నిజమైన స్వరూపం ఏంటి అని ఆయన యొక్క ఇప్పుడు ఒక పిండం ఉందంటే పిండానికి ఒక పేరు పెట్టాం. సంసారం ఏది ఉత్పన్నమైనా దగ్గర ఒక పేరు పెట్టున్నామట. అదే ఈశ్వరుని యొక్క పేరు ఈశ్వరుడైనా ఆ ఈశ్వరుని యొక్క పేరు ఏంటి అనేది మనకి చెప్తారు. తస్య వాచక ప్రణవ. ఆ ఈశ్వరుని పేరు ప్రణవ అంటే, ప్రణవ అంటే ఓం అని అర్థం. ఆ ఈశ్వరుడి పేరేంటి? ఓం అంట. అంటే ఈశ్వరుడు వాచ్యము. ఆ ఈశ్వరుని మనం ఇప్పుడు పిండం ఉంది, మన పిండానికి ఒక పేరు పెట్టామట. పిండానికి ఈశ్వరుడు అని చెప్పి పేరు పెట్టాము, దేవాహ అని పేరు పెట్టాము, జగదీష్ అని పేరు పెట్టాము, జగత్కి ఈశ్వరుడు అనమాట. అంటే ఆ పిండ విశేషానికి ఒక పేరు పెట్టాము. అలాగా ఈశ్వరుని యొక్క తత్వానికి ప్రణవ అని పేరు పెట్టి తస్య కస్య ఈశ్వరస్య వాచక ప్రణవ. ఈశ్వరుని యొక్క వాచకం అంటే ప్రణవ. అంటే ఆ ఈశ్వరుడు ఏదైతే ఉన్న వాచ్యం అంటే పదార్థం, ఆ తత్వం ఏదైతే ఉంది, ఈశ్వర తత్వం ఏదైతే ఉందో దానికి ప్రణవ అని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాం? ఆ ప్రణవనే ఓంకార అంటాం. ప్రణవ ఓంకార అంటే ఆ ఈశ్వరుని పేరు ఏం పేరు? ఓం అని పేరు. అంటే ఆ ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నిజమైన పేరు ఏంటిది? ఓంకారము. దాన్ని ప్రణవము అంటాం. ప్రణవన్య ఓంకారం రెండు ఒకటే. అందుకే ఆ ప్రణవాన్ని జపిస్తుంటారు. అందరూ చాలా మంది ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నిజమైనటువంటి పేరు ఆ ఓంకారమే, ప్రణవమే. అందుకే ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ అని చెప్పి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. అంటే ఆ ఓంకారాన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల మనకు ఆ పరమాత్మకు లక్షణాలు, పరమాత్మ గుణ కర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గర కావడం వల్ల మన బుద్ధి పరిశుద్ధమైపోయి మనకు అటువైపు వెళ్ళడానికి, యోగాభ్యాసం లేపడానికి మనకు సహాయపడుతుంది అన్నమాట. ఏకాగ్రత వస్తుందన్నమాట. కాబట్టి తస్య వాచక ప్రణవ. ఆ ఈశ్వరుని యొక్క పేరు ఏంటంటే తస్య వాచకమైంది అంటే ప్రణవ. ఆ ఈశ్వరుని యొక్క పేరు ఏంటంటే వాచకం. ఎలా వాచించాలి అంటే వాచకము ప్రణవ. ఈశ్వరుడు వాచ్యము, ఆ ప్రణవ అనేది వాచకము. అంటే వాచక సంబంధం ఉంది. ఇప్పుడు నీ పిండానికి ఒక పేరు పెట్టాం, జగదీష్ అని చెప్పి. జగదీష్ని ఒక పిండం, జగదీష్ని ఆ పిండానికి పేరు పెట్టాం, ఒక వస్తువు పేరు పెట్టాం. ఆ వస్తువు ద్వారా, ఆ వాచకం ద్వారా ఆ వస్తువుని తెలుసుకుంటాం. అదేవిధంగా ఓంకారం ద్వారా ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ఆ వాచ్య స్వరూపం ఏది ఉందో అతని స్వరూపం తెలుసుకుంటాము. ఇప్పుడు అమ్మ అంటే చెప్తాం, అమ్మ 2 అక్షరాలు, అది వాచకం. కానీ అమ్మ అనగానే అమ్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అమ్మ స్వరూపం కనిపించాలి. అలాగే ఇక్కడ ప్రణవ ఓంకారాన్ని మనం స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు అతని యొక్క స్వరూపం మనకు భావనలోకి రావాలి. అది ఏ రకంగా అనేది, ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా ప్రణవం జపం చేయాలి, ఇక్కడి నుంచి మనకు అతి సరళంగా ఉపాయాలు చెప్తూ పోతున్నాం అన్నమాట. ఇంతవరకు ఏదో ఉత్కృష్ట సమాధి ఎలాగ ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఉత్కృష్టమైన స్థితి చెప్పుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఆ ఉత్కృష్టమైన స్థితిని ఎట్లా సామాన్య వ్యక్తి ఎలా ఇది మనకు ఇప్పుడు తెలుస్తుందండి. ఇక్కడి నుంచి మనకు స్పష్టంగా మనకు ఈ జపం ద్వారా ఎలా చేసుకోవాలి, దీనివల్ల ఇలా జపం చేయడం వల్ల మనకి ఏ లాభాలు కలుగుతాయి, ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడి నుంచి మనకు మహర్షి పతంజలి తస్య వాచక ప్రణవ తజ్జప తదర్థ భావన అని చెప్పి వాటి యొక్క పద్ధతి, విధి విధానం మనకు నేర్పిస్తాడు. అది రేపు చూద్దామండి. మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాం. అస్తు. మంత్రపాఠ.
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమాత్మకమైన స్థితి లేదు. జీవాత్మ ఎల్లప్పుడూ నువ్వు ఎంత తపస్సు చేసినా, ముక్తిలోకి వెళ్ళినా అక్కడ దీర్ఘకాలం వరకు అనంత సుఖాన్ని, అనంత ఆనందాన్ని పరమాత్మ యొక్క సహాయంతో ఆనందంలో ఉంటుంది. అది సీమిత కాలం వరకే ఉంటుంది. సీమిత కర్మలకు ఫలం సీమితంగానే ఉంటుంది. ఇప్పుడు మన కర్మలు సీమితంగా అనంత కర్మలు చేయలేము ఇప్పుడు కూడా పరమాత్మ లెక్క. అందుకే చాలా దీర్ఘకాలం వరకు ముక్తి సుఖాన్ని అనుభవిస్తూ అది కూడా పరమాత్మ యొక్క సహాయంతో పరమాత్మ లీనమై ఉంటుంది. కానీ అంతేకాని పరమాత్మకు సమానంగా ఎప్పుడు కాలేదు. కానీ సీమిత కాలం తర్వాత ఆ సుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ సాంసారిక బంధనాలకు వచ్చేస్తున్నమాట. కాబట్టి పరమాత్మకు జీవాత్మకు చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు ఒకటే అన్నప్పుడు అప్పుడు సమస్య వస్తున్నావు. జీవాత్మ ముక్తిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు అనే అపోహ ఉంటుందన్నమాట. అంటే జీవాత్మ పరమాత్మగా మారిపోయింది అంటారు. చాలా మంది జైన్ సిద్ధాంతం, జైన్ వాళ్ళు ఏమంటారంటే అసలు పరమాత్మ తత్వం లేదు, జీవాత్మే పరమాత్మ అంటారు అన్నమాట. అంటే జీవాత్మే భగవంతుడిగా మారిపోతాడు. జీవాత్మే ఇప్పుడు అలాంటి స్థితిలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మనం నీ స్వరూపంలో నువ్వు ఉన్నప్పుడు ఈ శరీరం వేరే అయిపోతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు నువ్వు తనలో తాను లీనమైపోతావు, నీలో లీనమైపోతావు అంట. ఇప్పుడు తదాద్రష్టు స్వరూప అవస్థ అని చెప్పాం కదా. చిత్తము శరీరంతో సంబంధం తెలిసినప్పుడు తన స్వరూపంలో లీనమైపోతుంది అన్నమాట. ఆత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది. అలాంటి స్థితి అత్యంత ఉత్కృష్టమైన స్థితి అన్నమాట. తన యొక్క స్వరూపం తెలుసుకోగానే మనిషికి ఎంతో ఆనందం కలుగుతుంది అన్నమాట. పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందేసరికి అందుకే ముక్తి కలుగుతుంది అక్కడ. జీవాత్మ తన స్వరూపంలో తాను లీనమైనప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే ఆనందం మనం మాటలు వ్యక్తపరిచినమాట. అంటే ఈ శరీరం వేరు, ఈ చిత్తం వేరు, ఈ నా అసలు స్వరూపం ఈ రకంగా ఉంది. ఆనంద స్వరూపము, నిత్య ముక్త స్వరూపం అనేది నీకు స్పష్టమవుతుంది అక్కడ. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ భిన్న భిన్నంగానే ఉంటాయి, ఒకటి కానే కాదు. నువ్వు యోగాభ్యాసం ద్వారా సాధన చేసి ఆ పరమాత్మలో లీనమైనప్పుడు అలాంటి అనుభూతిని కలుగుతుంది. అంతే తప్ప అది పరమాత్మ జీవాత్మ ఎప్పుడు ఒకటి కానే కాదు. ఆయన ఎప్పుడు అతీతంగానే ఉంటాడు. ఈయన కాలానికి అతీతంగా ఉంటాడు పరమేశ్వరుడు, కానీ జీవాత్మ కాలానికి అతీతంగా వస్తుంది. 3 కాల బంధానికి వస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఋషి మాత్రం ఎంత పూర్వకాలం ఉండేవని చెప్పుకుంటే ఇప్పుడు ఉన్నారా మనకు ఏమన్నా లేదు కదా. అంటే కాలంలో అవచ్ఛేదించబడ్డారు, మృత్యుకి ప్రాప్తమయ్యారు. కానీ అలా పరమాత్మ మృత్యుకు ప్రాప్తం తీరం కాలం ఎప్పుడు ఉంటే మనకి 3 ఈ వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలమే ఉండదు. అతను అవచ్ఛేదించబడినటువంటి వారే పరమేశ్వరుడు అని చెప్పాం. అటువంటి ఉత్కృష్టత ఉంది కాబట్టి పరమేశ్వరుడు అంటాం. అట్లా అన్ని లక్షణాలు జీవాత్మ లెక్క ఉంటే పరమాత్మకి జీవాత్మ తేడా ఏమిటి? కాబట్టి ఎంత చేసినా కూడా పరమాత్మకి సమానం కాలేదు. జీ స్పష్టమైంది అనుకుంటాను కొంచెం. చెప్పండి. దీంట్లో ఎవరికైనా సందేహమా? చెప్పండి మహోదయ. ఇందాక ఈషణ త్రయాలు చెప్పారు కదండి. పుత్ర విత్త లోకేషణ పుత్రేషణ విత్తేషణ లోకేషణ అంటే ఏంటండి? పుత్రేషణ అంటే పుత్రునికి కామన, సంతానానికి కామన. విత్తేషణ అంటే ధనం మీద కోరిక, ధనం ఎక్కువ సంపాదించాలి, అది చేయాలని చెప్పి వాటి మీద ధనం మీద కోరిక ఉంటుంది. ఇప్పుడు గ్రేస్ అంటే ధనం మీద ఎక్కువ సంపాదించాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎలాంటి ధనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకటి లోకేషణ, ఈ ధనం కూడా సంపాదించిన తర్వాత మాన సన్మానికి కోరిక ఉంటుంది, ఎక్కువగా ఇష్టం. బాగా నా పేరు ప్రతిష్ట వ్యాపింపబడాలి, దేశంలో మొత్తంలో బాగా 10 మంది బాగా ఇచ్చేయాలి, మెచ్చుకోవాలి, గౌరవింపబడాలి, అంటే ఖ్యాతి కోసం చేయడం. ఇవి విత్తేషణ అంటాం. వీటిని అన్నిటిని తెలుసుకొని ఎవరితో ముందుకు వెళ్తారో అటువంటి వారు గురువుగా భావించాలి. అటువంటి వారు మనకు ముక్తి వైపు వెళ్ళగలుగుతారు, యోగాభ్యాసం చేయగలుగుతారు వాళ్ళే అటువంటి వ్యక్తి. అర్థమైంది మహోదయ. ఇంకో చిన్న అనుమానం అండి మహోదయ. ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు నేను రాఘవేంద్ర అన్నాను అనుకోండి, నేను అనే అహంకారం కదండి. శబ్దం మాత్రం నిజంగా అహంకారం ఉందా లేదా? నేను అనేంత మాత్రం నేనే కాదు. నిజంగా ఆ భావన, ఇప్పుడు నేను ప్రతి ఒక్క పని చేసినా నేనే చేశాను ఆ భావన కలుగుతుంది నీకు. అంటే ఈ నేనే పని ఇతరులు ఆరోపించడం అది మనం అది జీర్ణించుకోలేకపోతున్నాం.
నువ్వు కష్టపడ్డావు, పేరు ఎవరికి వచ్చింది అనుకోండి, నేను కష్టపడ్డాను నాకు రాకుండా అతని పేరు వచ్చేసింది, అతని పేరు పెట్టి పిలుస్తున్నారు, అతను సంబోధిస్తున్నారు. అటువంటిప్పుడు తెలుస్తుంది నేను అనే భావన నాలో ఉందా లేదా అని చెప్పి. నేను అగౌరవపరిచినప్పుడు తెలుస్తున్నమాట, నేను అసమ్మానపరిచినప్పుడు తెలుస్తున్నమాట. నిజంగా నాలో ఏమైనా బాధ కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? నేనని ఊరికి చెప్పడంలో కాదు, అది వ్యవహారంలో కూడా నేననే భావన ప్రతి క్రియాకలాపాల పట్ల నేననే భావన ఉండకూడదు. అందుకే సర్వక్రియాన పరమ గురువు అర్పణం. అన్ని ప్రతి క్రియాకలాపం నా ద్వారా చాలా మంది అంటే నాదే ఉందండి, అంతే ఈశ్వరుని ద్వారా జరుగుతుంది, అంతే ఈశ్వరుడు ఇచ్చాక మీకు ఇచ్చేస్తున్నా అని చెప్తూ ఉంటాం చాలా మంది, శాబ్దికంగా అంటున్నాం. నిజంగా యథార్థంగా అనేది ఒకసారి మన దాన ధర్మాలు చేస్తుంటాం. దాన ధర్మాలు చేసిన తర్వాత అది మనం ఉద్ఘోషణ చేయలేదనుకోండి, వాళ్ళకి బాధ కలుగుతుంది. వీళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చేశారు, ఆయన నా పేరు తీసుకోలేదు, స్టేజ్ మీద నా పేరు అందరికి చెప్పలేదు, ఆయన ఏదో 1,000 రూపాయలు ఇచ్చేశారు, ఆయన పేరు తీసుకొని చెప్పారు. అట్లా సన్మానం మనసులో ఉంటున్నమాట, కోరిక ఉంటున్నమాట. నా పేరు పేటికి తెలియాలి, పలానా వ్యక్తి రకంగా సహాయం చేశాడు, పలానా వ్యక్తి రకంగా ఇది చేస్తున్నాడని చెప్పి పేరు ప్రతి ఒక్కరికి అది వెంటాడుతూ ఉంటున్నమాట. అలా ఉన్నా కూడా యోగాభ్యాసం చేసుకోవడం కష్టం అవుతుంది. అటువంటి వారికి గురువు పదవిని పొందాలని తక్కువ అవుతుంది. అంటే గురువు అంటే ఇటువంటి లక్షణాలు ఉంటేనే బ్రహ్మ సాక్షాత్కారం పొందగలుగుతాడు, ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాడు. ఇవన్నీ సూక్ష్మంగా మనకు ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. మనం ఒకసారి మన మీద మనం అధ్యయనం చేసినామంటే, స్వాధ్యాయం చేసుకునేది రేపు వస్తుంది. స్వాధ్యాయం అంటే స్వస్య అధ్యయనం స్వాధ్యాయం. నీ గురించి నువ్వు అధ్యయనం చేసుకుంటున్నావంటే నీకు ఏవే ఉన్నాయి నీకు తెలుస్తుంది. స్వస్య అధ్యయనం స్వాధ్యాయం అంటే నువ్వు చేసే ప్రతి క్రియాకలాపం, ప్రతి విచారాన్ని గమనిస్తూ ఉండు. నాలో ఏ కోరికలు ఉన్నాయి, ఏ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పాం 3 ఏషణాలు అని చెప్పి, మనకు ఖచ్చితంగా ప్రతి జీవాత్మ ఈ 3 ఏషణాలు ఏదో ఒక ఏషణలో ఖచ్చితంగా ఉంటుంది. చెప్పండి, పుత్ర కామన ఉంటుంది, కామన ఉంటుంది, కోరిక ఉంటుంది, వాసన ఉంటుంది, లేదా డబ్బు మీద కోరిక ఉంటుంది, సన్మానం. ఇది 3 కాకుండా ఏదో 4వ వస్తువు ఉందా చెప్పండి? సంసారం ఎంతమంది కష్టపడుతున్నారో ఈ 3 కోసం కష్టపడుతున్నారు తప్పితే 4వ వస్తువు ఉందా చెప్పండి? అంటే సంసారంలో సుఖాలు మొత్తం దీంట్లోకి వచ్చేసాయి, ఈ 3 ఏషణాల్లో వచ్చేసాయి. ఈ 3 ఏషణాలు ఏదో ఒక దాంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఏం లేవు, వీళ్ళంతా కూడా పలుకొని మన మీద పడేసి వాళ్ళు విజయాలని ఈమె పెద్దామే అంత ప్రపోజల్ పెడుతుంది, మీరు తలుపులు తీయకండి, మీరు చేసుకోవాలన్నమాట. ఓకే అండి, ఫస్ట్ ఇంకా ధన్యవాదాలు మహోదయ. ఒక్క నిమిషం అండి. మీరు ఈ గురు లక్షణాల वास्तविक गुरु के लक्षणों ईश्वर जीव और प्रकृति को पृथक पृथक मानने वाला है, मानने वाला हो. ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నది పురుషుడు ప్రకృతి, పురుషుడు అంటే జీవాత్మ, ప్రకృతి అంటే పరమాత్మ అని. మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడు జగత్ అండి. ఒక నిమిషం, పురుషుడు అంటే పురుష పేరు అనేది జీవాత్మకు వస్తుంది, పరమాత్మకు వస్తుంది. దాని స్పష్టత కోసం జీవాత్మ పరమాత్మని 2 డివిడిగా చెప్పుకుంటాం. ప్రకృతి అంటే ఈ జగత్, జగత్ ఏదైతే బ్రహ్మాండం ఉందని జగత్, దీన్ని ప్రకృతి అంటాం. జగత్ ఏదైతే ఉందని ప్రకృతి అంటామో, జీవాత్మ అంటే మన జీవాత్మ, పరమాత్మ అంటే ఆ ఈశ్వరుడు. జీవాత్మ ప్రకృతి అంటే ఈ జగత్తు, జీవాత్మ అంటే మన ఆత్మ, పరమాత్మ అంటే ఈ కర్మ బంధనాలకు అతీతమైనటువంటి వాడే ఆ పరమాత్మ. ఇప్పుడు మన లక్షణాలు ఈశ్వరుని యొక్క లక్షణాలు చెప్పుకున్నాం. పరమాత్మ అన్న ఈశ్వరు అన్న ఒకటే కదండి? పరమాత్మ ఈశ్వరు 2 ఒకటే. ఇంకొక సందేహం అండి, ఇది పాతది, అడుగుతున్నది క్షమించండి. ఇప్పుడు ఈ జీవులందరూ ఉన్నారు కదా, జీవులు వాళ్ళ కర్మలు వాసనలతోటి మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటారు, మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. మరి పూర్వకాలంలో ఒక 400 కోట్లు జనాభా ఉంది, ఇప్పుడు 750 కోట్లు ఉంది, ఇలా పెరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో జీవులందరూ ఏమైపోయినట్టు? జీవులు ఏమో కదండి, చాలా మంది ఇక్కడే ఉన్నారు, ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు యోగాభ్యాసం ద్వారా, జ్ఞానం ద్వారా జ్ఞానం శుద్ధపరచుకొని కొంత చాలా మంది 1000 మంది ముక్తిలో కూడా ఉన్నారు. అన్ని వేల లోకాలు ఇదే లోకం కాదండి, అలా లోకాంతో చాలా లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకమే, ఒక గ్రహమే. అక్కడ చాలా లోకాల సృష్టి అత్యంత విశాలమైందండి. దీన్ని తెలుసుకోవడం కూడా చాలా సాధ్యమైన పని కాదు. అందుకే ఇది సమాధి ద్వారా, సంప్రదాయ సమాధి తెలుసుకుంటామట. అనంత కర్మల పట్ల ఎవరికి ఏ కర్మలు అయితే ఉన్నా ఆ కర్మల పట్ల పరమాత్మ ఎవరిని ఎక్కడికి పంపిస్తున్నారు అన్నమాట. వాళ్ళ కర్మల ద్వారా ఎవరు ఏ లోకంలోకి పంపి ఆ లోకం పంపిస్తున్నారు. కొన్ని పృథ్వీలోకి, మన 3 లోక, అధోలోకము, ఊర్ధ్వలోకము, మధ్యలోకం అని చెప్తుంటాం కదా, అట్లా లోకాలు ఉన్నాయి, భిన్న లోకాలు ఉన్నాయన్నమాట. ఆ లోకాల్లో జీవాత్మ వెళ్తూ ఉంటాయన్నమాట వాళ్ళ కర్మలను బట్టి. వాళ్ళు ఉత్తమ కర్మలు అయితే ఊర్ధ్వలోకానికి వెళ్తారు, మామూలుగా సామాన్య కర్మలు అంటే మధ్య లోకంలో ఉంటుంది, అధో కర్మలు ఉన్నాయనుకోని పృథ్వీ లోకంలో లేదా ఇంకా అంతకన్నా కింది లోకంలోకి వెళ్ళిపోతారు అన్నమాట.
వాళ్ళ కర్మను బట్టి ఎవరిని ఎక్కడ పంపించాలో న్యాయ వ్యవస్థ ప్రకారంగా ఆ పరమాత్మ అని చూస్తున్నామట. అందుకే కర్మల సిద్ధాంతం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నారు, ఈ లోకాల్లోనే ఉంటున్నారు. అదే వాటి యొక్క సంరక్షణ తెలుసుకోవడమే మన యోగాభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. అంటే మిగతా లోకాల్లో ఎక్కడో వాళ్ళ కర్మ పరిపక్వం చేసుకుని మళ్ళీ మన ఈ భూమి మీదకి మళ్ళీ జన్మ తీసుకుంటారంటారా? జీ మళ్ళీ జన్మ తీసుకుంటారండి. ఇప్పుడు ఎందుకంటే ఇది మనకు ఈ లోకం అనేది ముక్తిని పొందడానికి అతి ఉత్తమమైనటువంటి జన్మ అండి. మానవ జన్మలోకి వచ్చేసి ఇది వెళ్ళాలి. అట్లనే నికృష్టమైన కర్మలు నాకు కింది లోకంలోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఏదో పశు పక్షాదులు సరీసృపాలు అట్లాగా అలాంటి జన్మ కలుగుతుంది మనకు. మనిషి జన్మ కలిగిందంటే ఈ మనిషి అంటే నికృష్టమైన యోని అన్నాం అనుకోండి, ఇంకా మనం పశు పక్షాదుల యోనిలోకి వెళ్ళిపోయి అక్కడ కర్మలు అనుభవిస్తూ ఉంటాం. చాలా మంది జీవాత్మలు ఇవి మన పృథివీ మీద కనిపించేటువంటి ప్రతి ప్రాణి కూడా జీవాత్మే. మనలో ఉండే ఆత్మ ఆ పశు పక్షాదుల్లో క్రిమి కీటకాలు ఉండేటువంటి జీవాత్మ తేడా ఏం లేదు, అన్ని సమానమే. కానీ శరీరం భిన్నంగా వచ్చింది. చేసిన పాప కర్మలను బట్టి ఎవరికి ఏ శరీరాన్ని ఇవ్వాలో పరమాత్ముడు అక్కడ పంపించేశాడు. ఎక్కడికి పోయి ఇక్కడే తిరుగుతా ఉన్నాయి. మనం చేసిన పాప కర్మ బట్టి భిన్న శరీరం కనిపిస్తున్నమాట. పుణ్యకర్మలు చేసుకున్నా కూడా వేరే లోకాలకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ లోకంలో పుణ్యం చేసుకుంటున్నా ఇంకా పై లోకానికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అట్లా ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందుకు రావడం ఎందుకు? దేవలోకానికి పోయినా దేవలోకం నుంచి ఇంకా అక్కడ ఉంటా అంతరిక్ష లోకం అక్కడ పైకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇక కింది వాపస్ ఈ ప్రతిలోకంలో అవకాశం. దీన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎందుకు రావాల్సిన అవసరం లేదు. నిమ్నమైన పశు పక్షాదులు ఏవైతే జన్మలు ఉన్నాయో అటువంటి వాళ్ళు మళ్ళీ మనిషి జన్మ తీసుకొని ఈ మనిషి జన్మ ద్వారా పుణ్యకర్మలు చేసి దేవలోకంలోకి వెళ్ళిపోతారు. దేవలోకం నుంచి అట్లా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం అండి. గురువు గారు నమస్కారం అండి. ఓకే జీ చెప్పండి. గురువు గారు, ఇంతకుముందు మీరు జీవాత్మ పరమాత్మ వేరు అన్నారు కదా, ఇది ఇంచుమించు భగవద్ రామాను చెప్పినటువంటి విశిష్ట అద్వైతానికి దగ్గరగా అనిపిస్తుందండి. జీ బాగానే చెప్పాను. విశిష్ట అద్వైతంలో అంటే ఇప్పుడు సాయుధ్యం అనేది ఉండదు కదా, సామీప్యము సారూప్యము సారూష్యమే తప్పించి సాయుధ్యం అనేది ఉండదు అన్నట్టుగా చెప్పారు. అద్వైతంలో సాయుధ్యం కూడా ఉంటుందని చెప్పారు. సో దీనికి దానికి డిఫరెన్స్ నాకు ఇక్కడ అనిపిస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఒక అంగంలాగానే ఉంటాం, ఒక సూర్యునికి కిరణంలాగా సముద్రంలో కిరటంలాగానే తప్పించి సముద్రం అయితే కాలేం కదా అని. అది ఇప్పుడు మీకు యథార్థంగా తెలిసింది అన్నమాట. సముద్రం ఎప్పుడు కాలేం అన్నమాట. ఇప్పుడు అట్లాగా ఒక తత్వం తెలుసుకుందా అలాంటి అనుభూతి కలుగుతుంది. అక్కడ ఉన్నప్పుడు అలాంటి అనుభవంలో మనం కింది ఏం చూడదు అలా అనుభూతిని పొంది అలా అంటున్నాం అంతే. కానీ ఎప్పుడు వేరు కాలేము, భిన్నం కాలేము. అదే అండి ఆ యథార్థ స్థితిని అక్కడ. అందుకే ముందు చాలా మంది ఎందుకు వ్యాఖ్యానిస్తా అంటే, ముందు నువ్వు ఆ తత్వం వరకు వెళ్ళినా కూడా ఆ తత్వం వైపు నీకు ఎంతో ఉత్కృష్టమైన స్థితి అక్కడ నీకే అర్థం అవుతుంది. ముందు అంత పొందాలి కదా. జీవాత్మ పరమాత్మ అనుకున్నాం, జీవాత్మ వరకు తెలుసుకోను. ముందు ఆ సంప్రదాయ సమాధి వరకు వెళ్ళి ఒకసారి తెలిస్తే అప్పుడు నీకే స్పష్టం అవుతుంది నెక్స్ట్ మార్గం ఏంటనేది. ముందు ఆ స్థితిని పొందాలనే చిన్న విషయం కాదు. ఎందుకు ఆ తర్వాత ఏమేమి జరుగుతుంది తర్వాత మనం ఇప్పుడు దాంట్లో వివాదం ఎందుకు? ముందు ఆ స్థితిని ముందు పొందు. అంతవరకైతే అందరికి మార్గం ఒకటే కదా. జీవాత్మ పరమాత్మ అవుతుందా, పరమాత్మ జీవాత్మ అవుతుందా తర్వాత విషయం. ముందు జీవాత్మ వరకు నువ్వు నీ స్వరూపం ముందు నువ్వు తెలుసుకో. నీ స్వరూపం తెలుసుకుంటే పరమాత్మ ఏదైతే తెలుస్తుంది అన్నమాట. ఆ తర్వాత విషయం. ముందు నీ స్వరూపం నువ్వు తెలుసుకోవడం మనకు కష్టం అనమాట. అందుకే మనలో ఉండే వివేక్యాతి, ఈ శరీరం వేరు ఈ ఆత్మ వేరు తెలుసుకోవడం పెద్ద గొప్ప విషయం అండి. ముందు మనకు వివేక్యాతి కలిగింది అనుకోండి, తర్వాత ఏం జరగాలో అది అవుతుంది. మన దాంట్లో ఆ విషయంలో చాలా మంది వివాదం చేసినాం. ముక్తికి వెళ్తే ఆత్మ తిరిగి వస్తుందా లేదా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ముందు అవన్నీ అవసరమా? ముందు మనం ఇంతవరకు అక్కడి వరకు వెళ్ళండి. అవన్నీ వెళ్ళకుండా మనం ఇన్ని గాలిలో మాట్లాడుతూ ఉంటాం. మనం సిద్ధాంతం తెలుసుకోవాలి కావాలి, కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడుకోలే. యోగ్యమైన వ్యక్తులు పండితులు మాట్లాడకుండా ఒక విషయం ప్రతి మానవుడికి దీని విషయం చర్చించి వివాదం చేశామనుకోండి అనవసరం. మనకు సామాన్య వ్యక్తుల ముందు ఆ స్థితిని పొందాలి. మనం చిన్న ధార్మికమైన అనుష్ఠానం చేయడం మనకు కష్టం అయిపోతుంది. మనకు సమాధి దూరంగా ఉంది, యోగాభ్యాసం దూరంగా ఉంది. సామాన్యంగా లౌకిక వ్యవహారంలో ఎలా ఉండాలి, ధార్మిక క్రియానుష్ఠానాలు చేయాలి అది కూడా మర్చిపోయామట. ధార్మిక క్రియాకలాపాలు చేయలేకుండా ధార్మికమైన క్రియాకలాపాలు చేయనప్పుడు నీకు యోగాభ్యాసం చేయడానికి మనసు ఎలా వస్తుంది? కానీ చిన్న చిన్న కర్మలు మర్చిపోతున్నాం. అందుకే పూజ విధి విధానం అన్ని మనం చేయాల్సి వచ్చిందన్నమాట. అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా ఆత్మ సాధన చేసేవాళ్ళు. ఇటువంటి ఆత్మ సాధన చేయడం లేదు. అందుకే ఇటువంటి దేవాలయాలు మనకు టెంపుల్స్ లో పెట్టి మన పూజా విధానం ప్రకారం చేయాల్సి వస్తున్నాడు. కనీసం ఇప్పుడు ధర్మాత్మ వైపు ధర్మ మార్గాన్ని తీసుకురావడం ఒక పెద్ద కష్టం అయిపోయింది. అందరూ అధర్మంగా అన్యాయంగా అన్ని ఆలోచిస్తున్నారన్నమాట. ముందు ఒక ధర్మాత్మ తయారు చేయాలని పెద్ద కష్టం అయిపోయింది.
ధర్మాత్మగా ఉన్నాయనుకోండి, ధార్మిక విచారాలు ఉన్నాయనుకోండి, ఆ పుణ్యమైన పనులు చేసి ఆత్మ సాధన చేయడానికి దగ్గర అవుతాయన్నమాట. పుణ్యకర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందు ధర్మాత్మకమైన పెద్ద కష్టం ఉంది పుణ్య రోజుల్లో, కలియుగంలో. మహోదయ, జీ మీరు ముక్తి అంటున్నారు కానీ ముక్తి కాదు కదా మీరు చెప్పేది. నిజం చెప్పాలి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది ముక్తి ఎలా అవుతుంది? మీరు అద్వైత సిద్ధాంతం చెప్తున్నారు కానీ మీరు ఇందాక అన్నారు చూడండి, అతను అన్నట్టుగా ఇది ఒక వేవ్ సముద్రం కాదన్నారు. సముద్రం కాకుండా ఎలా పోయిందండి మహోదయ? అదే కదా, అదే నీరు కదా. అది సముద్రమే. అంటే సముద్రం లాంటి విశాలమైనటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆ పరమాత్మ. అందులో ఒక చిన్న నీటి బిందు, ఆ నీటి బిందువు కూడా సముద్రంలోదే, సముద్రమే కదా. ఇప్పుడు నీటి ఆ దృష్టానికి తీసుకురావద్దు, మళ్ళీ ఆ నీటి బిందు తీసుకోవద్దు. అంటే మనం రావడమే కదండి మహోదయ, మనకు ఉపనిషత్తులు చెప్పేదంతా అదే కదా. అదే అంటున్నాను, ఉపనిషత్తుల్లో చెప్తున్నదంతా అదే చెప్తున్నప్పుడు కాదంటే ఎలా అవుతుంది? కాదని కాదు. ఇప్పుడు ఈశ్వరుని యొక్క లక్షణాలు, జీవాత్మ యొక్క లక్షణాలు చూసామా? జీవాత్మ ఈ కాలానికి బంధంలోకి వస్తుందా రాదా? మహోదయ, మనం చూస్తున్నప్పుడు ఆ ఆత్మస్వరూపం అని చూస్తున్నప్పుడు నామరూపాలు చూస్తే ఎలా అవుతుందండి మహోదయ? నామరూపాలు చూడకుండా ఉండాలి కదా. నామరూపాల గురించి మాట్లాడడం లేదు మనము. ఇప్పుడు ఈశ్వరుని యొక్క లక్షణం చెప్పాం, క్లేశ కర్మ విపాకాశై అపరామృష్ట, ఇటువంటి బంధాలతో దూరంగా సంబంధం లేనటువంటి వాడు, పురుష విశేషమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పాం. ఇటువంటి కర్మ బంధనలు ఉన్నాయా జీవాత్మలో, ఉన్నాయా లేవా? జీవాత్మలో ఉన్నది ఎంతవరకు అంటే ఆ జ్ఞానం కలగనంత వరకు ఉన్నాయి. ఆ జ్ఞానం కలిగిన తర్వాత కూడాను ఉన్నాయనుకోవడం పొరపాటు కాదా మహోదయ? ఇవన్నీ ఆ జ్ఞాన గ్రంథం ఎప్పుడు ఉన్నాయని చెప్తున్నా, జ్ఞాన గ్రంథం మీకు ముక్తి కలుగుతుంది. అప్పుడు ముక్తి కలుగుతుంది. ముక్తి కలిగినంత మాత్రాన ఈ దేహం పడిపోదు కదండి మహోదయ. నీకు ముక్తి కలిగిందనుకోండి, నీ కర్మలు పూర్తి నశించిపోయాయనుకోండి, నీకు దేహం ఉండదని వెళ్ళిపోతావు, ముక్తిలోకి వెళ్ళిపోతావు, శరీర రాహిత్యంగా ముక్తిలోకి వెళ్ళిపోతావు. ముక్తి అంటే లేకపోయినా ఒకటే అవుతుంది కదండి మహోదయ. దేహం ఎట్లా అవుతుంది? అభిమానం లేనప్పుడు దేహం ఉన్నా ఒకటే, లేకుండా ఒకటే కాదు. నీ దేహాభిమానం లేనప్పుడు ఏమవుతుంది? దేహాభిమానం వల్ల అక్కడే కదండి మహోదయ మార్పు వచ్చేది. నీకు ముక్తి కలుగు. దేహం ఉంది కాబట్టి నీకు సాంసారిక క్రియాకలాపాలు ఆకర్షిస్తున్నాయి. దేహం వచ్చింది అంటే నీ కర్మలు కొన్ని బాకీ ఉన్నాయి, కర్మలు అవశిష్టంగా ఉన్నాయి. ఆ కర్మలు పొందడం కోసమే, అవి సుఖమైన కర్మలు కావచ్చు, దుఃఖమైన కర్మలు కావచ్చు, వాటిని పొందడం కోసమే ఈ శరీరం వచ్చింది. నిజంగా నీలో దేహాభిమానం లేకుంటే అసలు శరీరం వచ్చేదే కాదు, జన్మ కలిగేదే కాదు. అది ఆ దేహాభిమానం లేకపోవడం ఇప్పుడు జరిగింది, ముందు కాదు కదా. ముందు జరిగితే ఇంకొక జన్మ రాకుండా పోతుంది అన్నారు, అది కరెక్ట్. కానీ ఈ జన్మలో కలిగినప్పుడు ఈ జన్మలో ఇంకా మిగిలి ఉంటుంది కదండి మహోదయ. అది ఎలా కాదనగలం? అది ఉన్నా కూడా నిజానికి మనకు అలా కనిపిస్తుంది కానీ వాళ్లకు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ దేహాభిమానం లేదు కాబట్టి. శరీరం ఉన్నా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆత్మస్వరూపులని. వాళ్ళెందుకు వాళ్లకు ముక్తి లేదని ఎలా అనుకుంటాం మహోదయ? వాళ్ళు ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ఎవరు ఆ జ్ఞానం పొందినవారు? ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు కదా, ఉండేవారు కదండి మహోదయ ఒకప్పుడు. ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ దేహాభిమానం లేకుండా వాళ్ళు, అందుకే వాళ్ళు మనకు ముందు సమాధి ప్రాప్తిని పొంది వాళ్ళు ఆత్మసాక్షిని దర్శించుకునే వాళ్ళు. అందుకే అటువైపు వెళ్ళిపోయారు. సంసారాన్ని త్యాగం చేసుకునే వాళ్ళు. సంసారంలో ఉంటూ కూడా సంసార క్రియాకలాపాల పట్ల ఆకర్షణ లేదు, అందుకే వాళ్ళు ఉత్కృష్టమైన స్థితిని పొందేది వాళ్ళు. అందుకే ఆత్మ సాధనకి దగ్గర అవుతూ వెళ్ళిపోయారు. దాంట్లో దీనికి తేడా ఏం చెప్తున్నారు మీరు? తేడా ఏం చెప్తున్నా అంటే మనం తెలుసుకోవాల్సింది ఆ ఆత్మజ్ఞానాన్ని, కానీ మిగిలినన్ని కూడాను దాని ద్వారానే ముక్తి కలుగుతుంది, కానీ మిగిలిన వాటి ద్వారా కాదు. ఆ అనుభవం అసలు మనం ఆత్మ దర్శనం అంటే దర్శనం అవడం అనేది ఏముండదు, కాకపోతే తెలుసుకోవడం తప్పించి అని ఉపనిషత్తుల్లో చెప్పడం విన్నాను మహోదయ. అది నాకు తెలుసా తెలియదా అనేది తర్వాత విషయం. కానీ దర్శనం అంటే యథార్థంగా తెలుసుకోవడం, దాన్ని దర్శనం అంటాం. తెలుసుకోవడమే దర్శనం. అదే అండి, అది అది అర్థమైంది ఆ విషయం. కానీ అనుభూతి అంటే ఆత్మ యొక్క నిజ స్వరూపం తెలుసుకోవడము. అసలు జీవాత్మ ఇప్పుడు పిండ రూపంలో ఉన్నాం, శరీర రూపంలో ఉన్నాం. మనకు ఆత్మ వేరు జీవాత్మ వేరు ఎప్పుడు మనకు ఆ భేదన కలగదు. ఇప్పుడు ఎంతున్నా మొత్తం శరీరంతో మాట్లాడుతున్న భావన ఉంటుంది, కానీ జీవాత్మ వేరు ఈ శరీరం వేరు ఆ భావన కలగదు. అది వ్యవహారికమే కదండి మహోదయ. పారమార్థికంగా అలా అనుకోవడం ఎలా అవుతుంది? ఆ పారమార్థికంగా మనకు తెలిసి వచ్చినా కూడాను
వ్యావహారికంగా శరీరం ఉండడం జరుగుతుంది కదా. అదే ఆ అనుభూతి ఎందుకు ఉంటుందని నీకు సమాధి ద్వారా ఆ అనుభూతిని పొందినప్పుడు వ్యావహారిక నువ్వు చెప్తావు, కానీ దాని అనుభూతి, దాని యొక్క సుఖం ఏదైతే నువ్వు పొందే అనుభూతి అంటున్నావు కదా, ఆ అనుభూతి వల్ల ఒక వాసన ఏర్పడుతుంది. ఆ అనుభూతి నీకే తెలుస్తుందన్నమాట, అందరికి తెలియదు. అనుభూతిని సమాధి ద్వారా పొందినప్పుడు ఇది రెండు వేరు వేరు. వ్యావహారికంగా చెప్తావు వేరు వేరు చెప్పిన, కానీ పారమార్థికంగా ఆ సమాధి ద్వారా పొందినప్పుడే, నువ్వు సాధన చేసినప్పుడు ఆ అనుభూతి నీకు యథార్థంగా తెలుస్తుంది. అదే పొందాలని చెప్పేది మనకు పారమార్థిక. వేరు కాదు, అదే మనం తెలుసుకోవాల్సిన పని, చేయాల్సిన పని ఏంటి అదే. ఆ పారమార్థిక తత్వాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, వ్యావహారికంగా మాట్లాడడం లేదు. పారమార్థిక తత్వాన్ని పొందడం కోసం మనం ఇదంతా ప్రయత్నం చేయాలి, అది మన లక్ష్యం. ఆ పారమార్థిక తత్వం ద్వారా జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటుంది. ఎందుకంటే పరమాత్మ స్వరూపం చెప్పే కదా, జీవాత్మకి సృష్టి బ్రహ్మ రచించే శక్తి సామర్థ్యం లేదు, అది కేవలం పరమాత్మకే సొంతం. అది పరమాత్మ విషయాన్ని బ్రహ్మ రచించాలంటే అటువంటి శక్తి, ఆనందం, అనంత బలం అనేది ఆ పరమాత్మలో ఉన్నాయి. కాబట్టి అటువంటి అనంత జ్ఞానం, అనంత బలం కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఆనందాన్ని, నిత్యానందం పొందాలి. ఆ నిత్యానందం కోసమే ముక్తి ఈ జీవాత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవును మహోదయ, అది నిజం మహోదయ. కానీ ఒక్కటి మనం అదే కదండి మహోదయ చిత్రమైనది, అదే అయ్యుండి కూడాను మనం తెలుసుకోలేకపోతున్న స్థితిలో ఉన్నాం. అది ఆ స్థితి నుంచి బయటపడాలి. ఆ స్థితికి బయటపడడానికి ఇవన్నీ ఉపకారాలు. కానీ ఆ స్థితి మాత్రం అది ఒక్కటే, ఏదైనా కానీ ఒక్కటే కదండి మహోదయ, పరమాత్మ ఒక్కటే ఉండేది, వేరే కాదు, వేరే ఏమీ లేదు. జగత్తంతా మిథ్య అనే కదా అంటాం మనం. అవునండి. మరి అది ఒక్కటే ఉండేది. అది తెలుసుకోవడం మనం తెలియక మనం జీవాత్మ వేరు, తెలుసుకోవడం కోసమే చేస్తున్నాం. మీ విషయం అర్థమైంది. మనం ఎక్కడో వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చేస్తున్నాము. ఓకే అండి, రామకృష్ణరావు గారు. క్షమించండి ఆర్గ్యుమెంట్ ఇలా. మనము ఎందుకంటే ఇవన్నీ కొన్ని మాటలు గాలిలో వెళ్ళిపోతుంటాయండి, అది ఏది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ స్థితి లేవు. మనం ఏం మాట్లాడు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటామట. అంటే మనకు ఒక హేతు ఉండదు, ఒక కారణం ఉండదు. అంటే ఏది పడితే మనసు అది మాట్లాడుకుంటాం అంటారు. ఎందుకంటే ఒక విషయ ప్రకారంగా వెళ్ళావు, క్రమ పద్ధతి వెళ్ళినప్పుడు అన్ని తెలుస్తాయి. స్పష్ట అన్ని కూడా మనకు ఉన్నాయి. అవి ఒక వ్యవస్థితంగా మాట్లాడినప్పుడు ఏమవుతాయంటే అన్ని మాట్లాడుకుంటామట. అంటే సంబద్ధమైనది, సంబద్ధం లేదు, అన్ని కలిసి వస్తాయట. అప్పుడు ఏది విషయం స్పష్టంగా, ఏం మాట్లాడుతున్నా, మీ ప్రశ్న ఏంటి, నేను చెప్పే సమాధానం ఏంటి, నేను చెప్పే సమాధానం ఏంటి, మీ ప్రశ్న ఏం అడుగుతున్నారు, అన్ని అస్తవ్యస్తం అయిపోతామట. అది మనం ఎందుకంటే మనం ఇప్పుడు ప్రశ్న ఏంది వచ్చింది, ప్రశ్న కేవలం జీవాత్మ పరమాత్మ ఒకటే కాదా. ఇప్పుడు మేమంటే పరమాత్మ జీవాత్మ రెండు ఒకటే అండి, ఎందుకు వేరుగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు వేరుగా అనడానికి మనకి శాస్త్రం ప్రమాణం, ఋషి ప్రమాణం, సూత్రం చెప్తుంది. క్లేశ కర్మ అపరామిష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పి ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు ఈ లక్షణాలని పరమాత్మ జీవాత్మలో ఉంటే అది జీవాత్మ వేరుగా ఉంది. ఇవన్నీ లక్షణాలు లేవు కాబట్టి పరమాత్మ వేరుగా ఉన్నాడు. ఈ లక్షణాలు ఎప్పుడు కూడా పరమాత్మకు చెందవు. దీన్ని బట్టి స్పష్టం అవుతుంది కదా, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఈ జడతత్వం, ప్రకృతి, బ్రహ్మాండం అది స్పష్టంగా జడ వస్తువు అని పక్కనే ఉంది. మనకి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు దీంట్లో ఒకటే ఎలా చెప్తాం. ఇవన్నీ కేవలం అధ్యారోప జీవాత్మ పరమాత్మ. ఇది మన స్పష్టత కోసం ముందు ఆ స్థితిని పొందితే అలాంటి స్థితి మీకే అర్థమవుతుంది చెప్పి అర్థం చేయడం కోసం సామాన్య జనుల కోసము పరమాత్మ యొక్క తత్వం తెలియదు కాబట్టి ఈ జీవాత్మే ఇప్పుడు ఉండే శరీర పిండమే ఆ పరమాత్మగా మారిపోతుంది, జీవాత్మగా మారిపోతుంది అని చెప్పి ఒక అధ్యారోప అర్థం చేసుకోవడం కోసం, స్పష్టత కోసం అలా చెప్తారు. అంతేగాని లౌకిక మనుషుల కోసము ఈ జీవాత్మ పరమాత్మ రెండు తత్వాలు వేరువేరుగా ఉంటాయి. ముందు ఈ పిండం యొక్క స్వరూపం తెలుసుకున్నప్పుడే లోపల నీ ఆత్మస్వరూపం తెలుస్తుంది అని అర్థం చేసుకోవడం చెప్తాము. ఇది అవునండి మహోదయ, సూత్రప్రాయంగా అయినా కానీ ఆ శాస్త్రాన్ని మీద నమ్మాలి, శాస్త్రం మీద శ్రద్ధ ఉండాలి. మనం ఏది మన మాట చెప్పండి, ఋషి మహర్షి రాసినటువంటి అనుభవంతో చెప్పినటువంటి సాక్షాత్కం చేసినటువంటి మనం ఋషిని ప్రమాణం తీసుకొని చెప్తున్నాం. ఆయన చెప్పిన ప్రకారంగా మనకు స్పష్టంగా ఇక్కడ మూడు తత్వాలు భిన్న భిన్నంగా ఉన్నాయి, మనకు స్పష్టం అవుతుంది. జీవాత్మ లక్షణాలు చెప్పినప్పుడు, పరమాత్మ యొక్క ఈశ్వరు యొక్క లక్షణాలు చెప్పినప్పుడు మిగిలిన తత్వం ఒకటి, జడతత్వం ఒకటి ఉంది కాబట్టి అది మూడో తత్వం ప్రధాన ప్రకృతి అని చెప్పి చెప్పుకున్నాం అంట. ప్రధానంగా అర్థమవుతాయండి మనకి ఇట్లా కనీసటువంటి ఆలోచన చేస్తున్నామంటే అది అన్ని శాస్త్రాలు మనం ముందుకు వచ్చాయనుకోండి మనకి స్పష్టత అర్థమవుతుంది. ఓకే అండి, అస్తు శుభం. ధన్యవాదాలు.